ప్రస్తుతం జరుగుతున్న ఒక కరెంట్ న్యూస్ దాని గురించి మనం ఆలోచిద్దాం. ఎంతమంది కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారో నాకు తెలియదు, కానీ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుంది. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ గురించి రకరకాలు మాట్లాడుకుంటున్నారు, రకరకాల విషయాలు డిస్కషన్ చేస్తున్నారు. అది ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, మెయిన్ లైన్ ఛానల్స్ ఏవైతున్నావో వాటి కానీ, కొన్ని ఇంటర్నేషనల్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ వారికి తోచిన పుంఖాల పేజీలు రాస్తున్నారు. అయితే వాళ్ళకి మనకి తేడా ఉంది. ఇది ఇజ్రాయెల్ చరిత్ర, ఇది యూదుల చరిత్ర, ఇది ముఖ్యంగా బైబిల్ మూలాల చరిత్ర. దీని గురించి మాట్లాడంటే ఖచ్చితంగా బిబిలికల్ వ్యూ ఉన్నవాడే మాట్లాడగలరు. ఇది ప్రపంచానికి ముడిపెట్టిన వార్త. టీవీ9కి తెలిసిన పరిధిలో మాట్లాడింది. టీవీ9 తనకు తెలిసిన పరిధులు ఏంటంటే సైన్స్ టెంపర్లో మాట్లాడింది. అంటే యూదులు సైన్స్ ఎక్కువ కనిపెట్టారు కనుక ఆ యొక్క వ్యూ మాత్రమే తీసుకున్నారు, కానీ అది కాదు. ఇజ్రాయెల్ చరిత్ర చాలా ఉంది, యూదుల చరిత్ర చాలా ఉంది. వాటిని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. మీరు ఎంతమంది రెగ్యులర్గా మన హిస్టరీ క్లాసులు ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ మనం లాలా చర్చ్లో ఉన్నప్పుడు సుమారు 3 భాగాలు హిస్టరీని మనం టచ్ చేసాం. మరి ఎంతమంది ఫాలో అయ్యారు? ఇజ్రాయెల్ చరిత్ర 1, 2, 3 3 భాగాలు మాట్లాడడం. ఈరోజు ఆ రోజు మనం విడవబడిన కొంత భాగాన్ని మనం ఆలోచిస్తాం. అసలు ఏంటి ఈ ఇజ్రాయెల్ వార్? ప్రతిసారి ఇంటర్నేషనల్ న్యూస్ ఇది. చాలామందికి నేను చెప్పేది, చాలాసార్లు నా మెసేజ్లో నేను కోట్ చేసే విషయాన్ని మీకు చెప్తున్నాను. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచం ఎటు నడుస్తుంది, ప్రపంచం తన ల్యాండింగ్ ఎక్కడికి వెళ్ళబోతుందో తెలియాలంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ మూమెంట్ తెలియాలి. ఇజ్రాయెల్ మూమెంట్ని ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో ప్రపంచం నెక్స్ట్ స్టెప్ ఏమైపోతుందో మనకు తెలుస్తుంది. అంటే ఇజ్రాయెల్ న్యూస్ని ఫాలో అవ్వాలి. దాని మూమెంట్స్ కానీ, దాని కామెంట్స్ కానీ, దాని డెసిషన్స్ కానీ, దాని డెస్టినేషన్ కానీ, అవి తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని అది కార్నర్ చేస్తారు. అది అలా ఎలా అంటే బైబిల్ చెప్తుంది, రాడికల్గా అనేకులకు భయపెట్టేలా బైబిల్ చెప్పిన మాట ఏంటంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడు. అది ఎవరు ఒప్పుకోకపోయినా సుమారు మనం చదువుకున్న బైబిల్ చదువుకుంటున్న టైంలో సుమారు అప్పటికి 52-53 సార్లు అధికారికంగా దాడి జరిగింది జెరూసలేం మీద. సుమారు 52-56 సార్లు దాడి జరిగింది. ఇప్పుడు పెంచుకుంటే ఇంకా లెక్కలు మించిపోయాయి. ఇన్నిసార్లు దాడి జరిగిన స్టిల్ ఇంకా సిటీ ఉందంటే దాని వెనకాల ఏదో శక్తి ఉంది. ఏం మాట్లాడుతున్నారు దీని గురించి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే అసలు ఇజ్రాయెల్ వార్ అనేది ఇప్పుడు మన వరకు ఆమాస్ ఇజ్రాయెల్ వార్, పాలస్తీనా ఇజ్రాయెల్ వార్, గాజా వార్ మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు కొత్తగా ఇరాన్, తర్వాత అల్జీరియా, తర్వాత ఈజిప్ట్, ఇరాన్, దక్షిణ కొరియా, సౌత్ కొరియా, ఇలా రకరకాలు ఈ దేశాలన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి. వీటి యొక్క మూమెంట్స్ ఏంటో మనకు తెలియాలంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఈరోజు చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక ఇమేజ్ చేస్తాడు దేవుడు తమ్ముడు, చూడండి. ఈ ఇజ్రాయెల్ వార్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయినప్పుడు, అంటే ఒక 1 year బ్యాక్ కానీ 2 years బ్యాక్ కానీ మనం చూసినప్పుడు ఈ జరిగిన వైనాన్ని మీరు గమనించండి. నాకేం కనబట్టలేదు, జాగ్రత్తగా చూడగలిగితే ఇజ్రాయెల్ వార్ అంటే ఆమాస్ దాడి మొట్టమొదటిసారి జరిగింది సుమారు 2023-24 మధ్యస్థం. నాకు సరిగ్గా గుర్తులేదు, మరి ఎంతమంది ఫాలో అయ్యారు. ఈ 2 ఏళ్ల లోపు ఇజ్రాయెల్ మీద లేదా ఇజ్రాయేల్ పౌరుల మీద, మహిళల మీద ఆమాస్ దాడులు చేసింది. ఈ గొడవలకి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆమాసే కాల్దువ్వింది. ఆమాస్ అంటే ఎవరంటే ఉగ్రవాద వ్యవస్థ, అదొక సంస్థ. వాళ్ళకంటూ ఒక ఫిలాసఫీ ఏడిసింది, వాళ్ళకంటూ వాళ్ళ గ్రంథంలో వాళ్ళు కోట్ చేసుకునే రెఫరెన్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. వాటిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని అడిగితే వాళ్ళు చెప్తారు, ఇజ్రాయెల్ అనేది మాకు బద్ధ శత్రువు, యూదులు అనేది మాకు బద్ధ శత్రువు. వాళ్ళకి ఎప్పుడో పురాతనమైన పితరుల దగ్గర నుంచి లింకుల్ డాక్యుమెంట్ మాదిరి గొడవలు ఉన్నాయి వాళ్ళకి. వాటి గొడవలు ఏంటి, వాటి తీరుతెన్నులు ఏంటంటే ముందు ఈ గొడవ మనం తేలుద్దాం. ఒకరోజు సుమారు బాగా వినండి. గాజా తెలుసుగా, ఇజ్రాయెల్కి అవుట్ సైడ్ ఉంటుంది. ఈ గాజా దాటెడితే మనకు సిరియా డమస్కస్ మనకు టచ్ అవుద్ది. ఈ టచ్ అవుతున్న భాగంలో ఇటు ఇజ్రాయెల్కి కానీ ఇటు గాజాకి కానీ కొంచెం స్నోప్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఓపెన్ ఏరియా, స్నోప్ ఏరియా, ఎందుకంటే అది మెట్ట ప్రాంతాలు కదా. ఈ మెట్ట గుట్టల ప్రాంతాలు కొంచెం స్నోప్ ఏరియా సదునుగా ఉన్న ఏరియాలో వీళ్ళు ఏం చేశారంటే విశాలమైన భూభాగంలో ఈ యువకులు కుదురుండ్రండి. యువకులే కాదు, యువతులు కూడా
వీళ్ళందరూ కలిసి ఒక మ్యూజికల్ నైట్ పెట్టారు. ఆ మ్యూజికల్ నైట్ సూపర్ నోవా మ్యూజికల్ నైట్. అదే ఇప్పుడు ప్రపంచమంతా ఈ గొడవలు జరగడానికి మాట్లాడడానికి కారణం ఈ పనికిమాల పార్టీకే. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు పెట్టారు ఆ రోజు. ఎవరైతే ఇశ్రాయేల్ యువకులు అంటే వాళ్ళ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసారా, టీనేజ్ అమ్మాయిలు లేదా మిడిల్ ఏజ్ అమ్మాయిలు, అబ్బాయిలు, వీళ్ళందరూ చూడండి. ఇది అందరికి అర్థం కాకపోవచ్చేమో కానీ కాస్తంత ఈ కల్చర్ని చదివిన వాళ్ళకి అర్థమవుద్ది. దీన్ని ఏమంటారంటే హిప్ కల్చర్ అంటారు దాన్ని. ఆ టెంట్ హిప్ కల్చర్లోనే వేస్తారు. నేను ఈ మాట చెప్పకూడదు, ఎందుకంటే అప్పుడులో మన సినిమాలు చూసిన వైరంలో మన తెలుసు. ఒక డైరెక్టర్ ఉంటాడు, ఖచ్చితంగా వాడు ఐటమ్ సాంగులు టెంట్లో చూపిస్తాడు. మీరు చూడండి, ఇప్పుడు చూడకండి, జస్ట్ ఐడియా తెచ్చుకోండి. వాడు ఈ టెంట్లు వేస్తాడు, వాడు బికినీలు వేపిస్తాడు, ఆ బాయ్స్కి వాడు రకరకాల ఎక్స్పోజ్ చేపిస్తాడు. దీన్ని ఏమంటారు, ఇప్కల్స్ అంటారు. మన వాళ్ళకి తెంగరోళ్ళకి తెలియక ఏమనుకుంటారంటే ఇది ఐటమ్ సాంగ్ అనుకుంటారు. కాదు కాదు, ఆ డైరెక్టర్కి ఉన్న మోజది. ప్రపంచం వేగంగా నడిచిపోతున్న కల్చర్ అంటే ఇప్ కల్చర్. ఇది ఏం చేస్తారు అక్కడంటే ఈ యువకులందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు, పార్టీలు పెట్టుకుంటారు. కొంచెం దగ్గరగా ఉండే వర్డ్ ఏది ఉందంటే రేవ్ పార్టీ అంటారు దాన్ని. నైట్ ఫెస్టివల్ మాదిరి చేస్తారు. సరిగ్గా చేయగేది ఎప్పుడు చేశారు చెప్పిన, శనివారం నడిపెట్టారు. ఇజ్రాయెల్లో శనివారం అంటే ఎంత ప్రాముఖ్యమైనదండి. ఇజ్రాయెల్లో మోజెస్ లా దగ్గర నుంచి అదే ఆ స్నోప్ ఏరియా, మైదానం ఏదైతే ఉందో అక్కడే పెట్టారు వాళ్ళు. ఇలాంటి ఏరియాలో వాళ్ళు శనివారం అంటే సాటర్డే నాడు అలాంటి ప్రోగ్రాం వాళ్ళు పెట్టారంటే వాళ్ళకి ఎన్ని గుండెలు, ఎంత భయం లేదు వాళ్ళకి. బిబిలికల్గా ఎంత రాడికల్గా వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకున్నారో ఒకసారి మీరు గమనించండి. ఏం చేస్తారు అందులో కూర్చుని వాళ్ళు, ఏం చేస్తారంటే హిప్ కల్చర్ అంటే మనస్సుకు నచ్చిన కోరికని నెరవేర్చుకుంటారు. ఇంకేం చేస్తారు, నచ్చినంత తాగుతారు, నచ్చిన దాంతో తిరుగుతారు, గంజాయి కొడతారు, గుట్కా కొడతారు, మద్యంతో మత్తెక్కిపోతారు. రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు, లా ఉండదు, ఏది పనిచేయదు. ఆ జోన్లోకి, ఆ బఫర్ జోన్లోకి ఇక ఎవరు రారు, ఎవరు అడగరు, ఎవరికి నచ్చిన వాళ్ళు తాను పోవచ్చు. ఇది కల్చర్. పైగా ఇది శనివారం పెట్టారు. ఈ శనివారంలో విశ్రాంతి దినం పాటించాల్సిన టైంలో ఇలాంటి కల్చర్ని ఇశ్రాయేలు యువకులు అంటే దేవుని పిల్లలని చెప్పుకున్నవారు ఇలాంటి కల్చర్లో పాల్గొంటే దేవుడు చూస్తూ ఊరుకుని బ్లెస్సింగ్స్ ఇస్తాడా? తాట తీస్తాడు. ఎలా తీస్తాడు? ఆకాశని చెయ్యొచ్చి ఏట్రా ఈ పనులను అండో గుర్తుపెట్టుకో. ఏం చేస్తాడు? వాళ్ళని ఎలా కొడతాడు? ఏమిరా అని ఎదురుగా ప్రత్యక్షం ఆడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన ప్రత్యక్షం కాకుండా ఈ ఉగ్రవాదులకి ఆయన అవకాశం ఇచ్చాడు. ఇది ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. సుమారు 3500 మంది యువకుల మీద దాడికి దిగిపోయింది. ఇలా బెలూన్స్ మీద దిగిపోయారు. దాడి మీరు చూసారు లేదు? జోన్లోకి వచ్చేసారు. సుమారు 250 మందిని AK-47 తీసుకుని ఫటాఫట్ కాల్చి పడేశారు. తాగిన మత్తులో ఎక్కువ దూరం పరిగెట్టలేక అనేక మంది యువతులు దొరికేశారు. మోసే ధర్మశాస్త్రాన్ని మీరారు కనుక నేను అనుకుంటున్నాను ఆ రోజు దేవుడు వారిని అప్పగించేశాడు. ఆ రోజు స్టార్ట్ అయింది రగడ. ఇజ్రాయెల్ కన్నెర చేసింది, మా యువతని చంపుతారా, మా యువత మీదకి వస్తారా, మా యువతని వాళ్ళ పార్టీలు ఉండగా మీరు ఇంత దొంగ దెబ్బేస్తారని ఆ రోజు ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది. ఆ రోజు స్టార్ట్ అయిన రగడ సుమారు 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఆ రోజు స్టార్ట్ అయిన రగడ ఇప్పటికన్నా ఆరిందా? రగులుతూనే ఉంది. ఎంత దూరం వెళ్తుందంటే కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు, స్త్రీలు చనిపోతున్నారు. ఎందుకురా ఇంత చావుకి కారణం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, హిప్ కల్చర్. దానికి మళ్ళీ నావో గారు పేరెట్టారు. నావో మ్యూజికల్ నైట్ అంటది. నావో గారు ఏమైపోతారండి? నావో గారు మ్యూజికల్ నైట్ అంటే నావో గారు ఏమైనా వాళ్ళే ఏడా డ్యాన్స్? ఇలాంటి పేర్లు భక్తుల పేరు మీద భక్తులని చెప్పుకుంటున్న ఇలాంటి వాళ్ళందరూ ఈ పేర్లు పెట్టుకుని ఈ కల్చర్ని ఫ్యాషన్ అనుకుని ముందుకెళ్తే దేవుడు తాట తీశాడు. వాళ్ళకి చూశాడు, అప్పగించిన తర్వాత వాళ్ళు దారుణంగా కొట్టారు. మోసే ధర్మశాస్త్రం విశ్రాంతి దినాన్ని మీరేశారు. వాళ్ళకి క్రీస్తు తిరగకపోయినా కనీసం ధర్మశాస్త్రమైనా పాటించాలి, అది కూడా వాళ్ళు చేయలేకపోయారు కనుక తన వాగ్దాన భూభాగంలో దేవుడు తట్టుకోలేక అప్పగిస్తే ఈ రోజుకి వారు జరుగుతూనే ఉంది. ఇంకా దీనికి కారణాలను అడుగుతున్నాను. ఓకే, వాళ్ళు కల్చర్లో ఉన్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏదో పార్టీలు పెట్టుకున్నారు. ఆ పార్టీల టైంలో అంత ఇంటెన్షనల్గా వీళ్ళెందుకు దాడి చేశారంటే దీనికి మూలాలు ఉన్నాయి. దానికి మూలాలు ఏంటంటే డోమ్ ఆఫ్ ద రాక్ అంటారు దాన్ని.
ఇంకా మాట్లాడుకుంటే అల్ అక్షా మసీద్, ఇంకా మనం మాట్లాడుకుంటే టెంపుల్ మౌంట్, అదే ఏదైతే ఉందో సొలొమోన్ టెంపుల్ ఉంది చూస్తారా. వీటన్నిటికీ సంబంధాలు, గొడవలు ఉన్నాయి. మీకు అర్థమైపోయినా అర్థమయ్యేది చూడండి, నేను చెప్తాను. ఆ పైన మీకు కనబడుతుంది చూసారా, చాలామంది ఏమనుకుంటారంటే గోల్డ్ బౌల్ మీకు కనబడుతుంది చూసారా, ఆ గోల్డ్ బౌల్ ఇలా దెబ్బనించినట్టు మీకు కనబడుతుంది. అది చూసినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఇదే సొలొమోన్ టెంపుల్ అని దానం పెట్టేస్తారు. అది సొలొమోన్ టెంపుల్ కదా అయ్యా, అది మసీద్. అది డోమ్ ఆఫ్ ది రాక్ అంటారు, మిక్స్డ్గా వచ్చింది. రెండోది ఏంటో తెలుసా, ఆ పక్కన ఇంకోటి ఉందో చూడండి, ఆ పైన అల్ అక్షా మసీద్, అది ఏదైతే ఉందో అది మసీద్. దీనికి అన్నిటికీ పెద్ద స్టోరీ ఉంది. మీరు ఎంతమంది ఫాలో అయ్యారు, నేను 3 భాగాలు చెప్పాను. వీటన్నిటి మీద అసలు ఇదంతా మీరు చూడండి. అసలు ఈ ఏరియా సుమారు 46 ఎకరాల స్థలం. అది ఎంత? 46 ఎకరాల స్థలం. ఈ 46 ఎకరాల స్థలం దాన్ని ఏమంటారంటే ఇది కింగ్ సాల్మన్ కట్టించిన టెంపుల్ ఏరియా అన్నమాట. ఈ 46 ఎకరాల స్థలం ఎవరు కొంటారంటే దావీదు గారు ఉన్నారుగా, దావీదు గారు కొంటారు. దావీదు గారు ఎందుకు కొంటారంటే దావీదు గారికి ఒకరోజు ఫీలింగ్ వస్తుంది కదా, ఆయన మేడ మీద తిరుగుతుంటే, ఇలా మేడ మీద తిరుగుతున్నప్పుడు కింద ఆయనకు దృశ్యం కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఆ కింద మందస్సం ఉండిపోవడం, సామాన్యుడైన ఈయన ప్యాలెస్లో తిరగడం, దేవుని మందస్సం మాత్రం ఇలాంటి గుడారంలో ఉండడం తట్టుకోలేకపోతాడు. దేవా, పనికిమాలినోడిని, పనికిరానోడిని, పురుగు వంటి వాడిని, సాదాసీదా మనుషుడిని, గొర్రెల వెనకాల చేతికర పట్టుకుని తిరిగే నా చేతుల్లో రాజదండం పెట్టి, అరణ్యంలో తిరిగే నన్ను తీసుకొచ్చి అంతఃపురంలో కూర్చోబెట్టి, నన్ను ఇంత ఈ గోల్డ్ ప్యాలెస్లో కూర్చోబెట్టో, నీ యొక్క సన్నిధి మాత్రం ఈ గుడారంలో ఉండడం నాకు ఏమాత్రం నచ్చదు. అందుకే నా నివాసం కన్నా నీ నివాసం అదిరిపోవాలని చెప్పి నీకు ఒక నివాస స్థలం కడతానన్నాడు. ఆ నివాస స్థలం కట్టడానికి 46 ఎకరాల స్థలం కొన్నాడు. ఆ 46 ఎకరాల స్థలమే ఏదది చూపించాను. అది ఆ 46 ఎకరాల స్థలం చూసారా, ఇలా ఒక వాల్ మీకు కనబడుతుంది చూసారా, 46 ఎకరాల స్థలం. ఇప్పుడు ప్రజెంట్ ఫోటో అది. ఆ 46 ఎకరాల స్థలం అది ఆ దావీదు గారు కొన్నారు. కొన్నాక దీన్ని టెంపుల్ కట్టడానికి దావీదు గారికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు? దావీదు గారు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకుంటారు, నేను కడతాను ప్రభు అంటే, నువ్వు కట్టడానికి వీల్లేదు, ఎందుకంటే నీ చేతులు రక్తము చేత తడిసిపోయాయి. మరి ఎవరు కడతారు? నీ కొడుకు వస్తాడులే. ఆ కొడుకు పేరు కూడా ముందు చెప్తున్నాను. ఆ కొడుకు పేరు ఏంటంటే సొలొమోన్. ఆ సొలొమోన్ ద్వారా కట్టిస్తాడు. ఆ సొలొమోన్ కట్టాడు. ఎంత రంగరంగ వైభవంగా కట్టాడు. ఒకసారి ఊహా చిత్రం ఒకటి ఉంటుంది, ఒకసారి చూడండి ఎంత బాగా కట్టాడంటే. ఇంకా 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 ఇది జస్ట్ డెమో. ఇంకా ఏమైనా ఉన్నాయి? ఇది ఇంకా ఉంటా, ఇందాక మనం చూసాం. ఇదొకటి. ఇంకా బిగ్ పిక్చర్ సుమారు 46 ఎకరాల స్థలంలో ఆ రోజులు ఆయన ఇంజనీరింగ్ మించిన కన్స్ట్రక్షన్. అది సుమారు 7 years కడతాడు ఆయన. చుట్టూ ఇంకా వాల్స్ కట్టి టెంపుల్ మెట్లుగా ఉంటుంది. అంత చూపించలేకపోతున్నారు. సరే ఏదో ఒకటి. మొత్తం టీవీ అయిపోయారు. అది చూడండి, ఇది ఒరిజినల్, ఇది ఊహా చిత్రం, ఇది ఒరిజినల్. ఇలా ఇప్పుడు చూడండి, ఒక మెట్టలా మీకు కనబడుతుంది చూసారా. ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఆ మెట్ట అనే పాయింట్ నేను ఎందుకు నొక్కుతున్నానంటే, దావీదు గారి 46 ఎకరాల స్థలాన్ని కొనడానికి ముందు ఇదే మెట్ట మీద పెద్ద ఆయన తన కొడుకుని చెప్పండి బలిచ్చాడు. ఆయన ఎవరు? అబ్రహాం గారు. ఈ ల్యాండ్ కన్నా సెంటిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇదే పర్వతం మీద అబ్రహాం గారు ఇస్సాకుని బలిస్తే అదే పర్వత కనుమల్ని 46 ఎకరాల స్థలం దావీదు గారు కొంటే, అంతకుముందు యాకోబు గారికి కూడా కల వచ్చింది కూడా ఆ ఏరియాలో. ఇప్పుడు ఈ నిటికి సెంటిమెంట్ ఏరియా అది. ఆ సొలొమోన్ గారు కట్టింది. ఈ కట్టిన తర్వాత ఈ రాను ఏమైపోయిందంటే, ఈ 46 ఎకరాల స్థలం కొన్నాక రాను ఇజ్రాయెల్ దేశానికి చాలా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం కానీ యెరూషలేం కానీ మీరు గమనించండి, ఇటు ఆఫ్రికా కానీ ఇటు ఆసియాకి కానీ సెంటర్ ఏరియా ఉంటుంది. ఇది మీరు వరల్డ్ మ్యాప్ ఎప్పుడైనా గమనించండి, ప్రపంచ పటాన్ని మనం గమనిస్తే అటు ఇటు అంటే ఆ ఖండానికి ఈ ఖండానికి మధ్యస్థం కనుక, ఈ ఖండం అంటే ఈజిప్ట్ దాటుకుని ఇటు నుంచి వస్తున్న వాళ్ళు కానీ, ఇటు ఆసియాని దాటి ఈజిప్ట్లోకి వెళ్ళి ఆఫ్రికాకి వెళ్తున్న వాళ్ళు కానీ, ఆల్ట్ తీసుకోవడానికి సెంట్రల్ ఏరియా ఏదన్నా ఉందంటే యెరూషలేం. అందుకే ఈ టూరిజానికి బాగా పెట్టింది పేరు కనుక ఆ ఏరియాని పైకి కన్స్ట్రక్షన్ చూడడం, సొలొమోన్ చూడడం, సొలొమోన్ గురించి మాట్లాడుకోవడం, ఈ సామెతలు పుంకాలు మాట్లాడుకుంటే విదేశీయుల యొక్క రాకపోకలు ఎక్కువైనప్పుడు దేశం యొక్క దళసరి ఆదాయం పెరిగింది. ఎప్పుడైతే దేశం యొక్క ఆదాయం పెరిగింది, విదేశీ రాకపోకలు పెరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ ఏరియాకి మంచి పేరు వచ్చింది. సరిగ్గా పేరు వచ్చినప్పుడు వీళ్ళకి కన్నుబడింది. ఎవరు కన్నుబడిందంటే ఇరుగు పొరుగు వారు కన్నుబడింది. ఎలాగైనా దాన్ని ఆక్యుపై చేయాలనుకున్నారు. ఇశ్రాయేలుకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న బుద్ధి ఏంటంటే, కడుపు నిండితో ఒకలా మాట్లాడతారు, కడుపు నిండకపోతే ఒకలా మాట్లాడతారు. మన బాబులాలు ఎవరు? ఇశ్రాయేల్. అంతే జుట్టు, అందకపోతే కాళ్ళు.
వాళ్ళు అలాగే బాగున్నంతసేపు దేవుడితో బాగున్నారనుకోండి, అన్ని కక్కముక్క డొక్క బాగా దొరుకుతున్నాయి అనుకోండి, ఇంకా దేవుడు పని ఉండేది వాళ్ళకి. మొత్తం వచ్చేసి ఇలాంటి ఇప్పుడు పెట్టుకునే ఫెస్టివల్స్ ఇవే. ఈ దరిద్రం అంతా ఆ రోజుల్లో పెట్టారు. ఏ రోజుల్లో ఆ కొరింథీ పత్రికలు అంటారు కదా, వాళ్ళు తినుటకు తాగుటకు కూర్చొని ఆడుటకు లేచిరు. అదే నావో మ్యూజికల్ నైట్ ఆ రోజు పెట్టారు, ఇప్పుడు పెట్టింది కాదు. ఇప్పుడు పూర్వమేల పెద్దలు పెట్టారు. మోసే 40 రోజులు కొండ మీదకి వెళ్ళేసరికి కింద ఏం పెట్టారు చెప్పండి? మ్యూజికల్ ఇఫ్ కల్చర్, ఈ దరిద్రం కల్చర్ వాళ్ళకి మూలాల నుంచి ఉన్నాయి. ట్రెండింగ్ ఏమనుకుంటారంటే, అరే ఎంజాయ్ చేస్తే తప్పేటట్టు. ఎంజాయ్ చేస్తే తప్పు కదరా అయ్యా, నేను చెప్తున్నాను. దేవుడికి వ్యతిరేకమైన పనులవి, విలువలు మర్చిపోయి పనులవి. అలాంటి పనులు వాళ్ళ ముందు నుంచి చేస్తున్నారు. ఈ ఇఫ్ కల్చర్ పేరు, క్షమించండి, ఈ ఎంజాయ్ పేరు మీద ఇలాంటి పనులు వీళ్ళు చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ఆకలి ఉన్నప్పుడు ఒకలా ప్రార్థన చేస్తారు, కడుపు నిండినప్పుడు ఒకలా ప్రార్థన చేస్తారు. వీళ్ళు కడుపు నిండిపోయినప్పుడు ఏం చేశారంటే దేవుడిని మర్చిపోయారు. ఎప్పుడైతే దేవుడిని మర్చిపోయారో, చేసిన రుణాన్ని దేవుడు విడిపించి ఐగుప్తు తీసుకొచ్చాడుగా, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన మొత్తం చరిత్రను ఎప్పుడైతే మర్చిపోయినప్పుడు దేవుడు అప్పుడప్పుడు వీళ్ళని తొకడా కొట్టడానికి వాళ్ళని పిలిచాడు. ఎవరన్నా అడగకుండా ఓడి దగ్గర ఉంటుందా నాన్న, వాళ్ళని పిలిచాడు. వాళ్ళని పిలిచినప్పుడు ఈ తిరవరం లేని బ్యాచ్ ఉంటారు, అదో రకం వాళ్ళు. నేను అప్పుడు 3 భాగాలు చెప్పినప్పుడు నాకు తెగ ఫోన్లు వచ్చినాయి, థ్రెట్ కాల్స్. నేను లేపేస్తాను అని. త్వరగా వచ్చి లేపండి, చాలా బాధలు ఉన్నాయని చెప్పాను. రాలేదు, వస్తారేమో చూశాను. ఎందుకు చెప్తాను ఆ వర్డ్ మీకు దగ్గర చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళకి ఆ మాటలు అంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళ హిస్టరీగా తీసుకోరు, వాళ్ళ చరిత్రను అంగీకరించరు. అది వాస్తవాలు ఎందుకంటే చరిత్రను మార్చేయడానికి కూడా వాళ్ళు ఏమాత్రం వెనకాడరు. సరే, ఏవైతుందో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ భూభాగాల్లో బాగా పంటలు బండి, కడుపులు నిండి, సరంబీలు వేసుకుని బాగా సుఖపడిన తర్వాత ఇశ్రాయేలు దేవుడిని మర్చిపోతే, దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడిని మర్చిపోతే దేవుడు మనల్ని మర్చిపోతాడా? తాట తెస్తాడు ముందుకు వచ్చి. అదే చేశాడు. ఏం చేశాడు? బాబిలోనియన్స్ లేపాడు, వాళ్ళకు ముందు అసూరియన్స్ని లేపాడు. అంతకుముందు ఎవరైతే ఉన్నారో ఈ బబులోను కానీ మాదీయ పారసీకులు కానీ వీళ్ళందరిని లేపి చెతకొట్టించాడు. ఎవరిని? ఇశ్రాయేల్ని. అప్పుడు టెంపుల్ బాగా ముస్తాబు చేసి ఉంచారు. ఎప్పటికీ? ఈ సొలొమోన్ గారి కాలానికి. మీకు తెలుసో లేదో ఒకసారి 2K లుక్ వేసి వస్తారా? సొలొమోన్ టైంలో ఎంత రేంజ్కి వెళ్ళిపోయిందో ఈ దేశం మీరు ఒకసారి లుక్ వేద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14 వచ్చి ఉండండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14 వచ్చి ఉండండి. సుమారు మీరు 29 వచ్చిన చదవండి. టన్నులు బంగారం వచ్చిందంట. రాణీలందరూ ఆయన భార్యలు. ఎవరి భార్యలు? సొలొమోన్ గారు. ఈ దేశం వెళ్ళినా ఆ మామయ్య గారే, ఆ దేశం వెళ్ళినా సొలొమోన్ గారు మామయ్య గారే, ఆ దేశం వెళ్ళినా సొలొమోన్. అందరూ మామయ్యలే. ఎవరికి ఇంకా టైంలో యుద్ధాలు, అందరూ చుట్టూలందరూ మామయ్యలు అయితే ఇంకా వాళ్ళతో యుద్ధాలు ఏంటి? వాళ్ళతో యుద్ధం చెల్తే పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. అందుకే యుద్ధాలు లేవు. పొత్తు రాజకీయాలు ఎక్కువ, వివాహ బంధాలు ఎక్కువ. దానివల్ల వీళ్ళు గిఫ్ట్స్గా కట్నాలు తెచ్చేసారు. కట్నాలని మనం అంటాం కానీ వాళ్ళు గిఫ్ట్గా తెచ్చేసారు. తెచ్చిన తర్వాత ఉన్న పాటన సొలొమోన్ రాజు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. పైగా ఆయనకి కేవలం పెళ్ళిళ్ళ వల్లే డబ్బు కాదు కానీ ఆయనకి నాలెడ్జ్ ఎక్కువ. వచ్చేపోయే వాళ్ళు అందరూ ఎందరో ఎక్కడ వరకు ఎందుకు, ఈ ఆఫ్రికాలో మనకి, నా పేరు సరి గుర్తురావట్లేదు, ఈ అపోస్తుల కార్యంలో మనకి అపోస్తుల కార్యంలో ఈ నపుంసు కూడా వస్తాడుగా, కందా కింద ఏరియా ఇథియోపియా ఏదైతే ఉందో ఈ ఇథియోపియా ఏరియాని మీరు చూడండి. మొన్నటి వరకు అంటే 1949 ఈ మధ్యస్థంలో 1949 చిట్ట చివరి రాజు వరకు ఆ రాజు ఏమని క్లైమ్ చేసుకున్నాడు చెప్పండి? సొలొమోన్ మా నాన్నగారు అన్నాడు. సొలొమోన్ మీ నాన్నగారు ఎలా అవుతాడంటే, అప్పుడు మా అమ్మ వెళ్ళింది అక్కడికి అన్నాడు. ఎవరు వాళ్ళమ్మ? ఆ శాపదేశపు రానుంది కదా. ఇది హిస్టరీ, ఇది ఎవడని కాదనగల చెప్పండి. సొలొమోన్ గారి దగ్గర రోజు దక్షిణ దేశపు రాణి వెళ్ళింది కదా, మా అమ్మగారు వెళ్ళారు. ఆ వెళ్తున్నప్పుడు నేనే అన్నాడు. వాళ్ళందరూ కలిశారు. ఆ రోజు పిల్లలు 1949 అంటే ఆ పిల్లలు చిట్ట చివరి సొలొమోన్కి వారసత్వంగానే ఉన్నారంటే నేనే అని క్లైమ్ చేసుకున్నారంటే సొలొమోన్ రాజ్యం ఎంత దూరం విస్తరించి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడ పొండి సొలొమోన్ని గౌరవిస్తున్నారు, సొలొమోన్ని ఆరాధిస్తున్నారు, సొలొమోన్ని పొగుడుతున్నారు. సొలొమోన్ని బట్టి సొలొమోన్ గారి యొక్క దేవుణ్ణి పొగుడుతున్నారు. ఎలా పొగుడుతున్నప్పుడు దేశానికి ఒక గొప్ప పేరు వచ్చేసింది. సొలొమోన్ టెంపుల్ని చూస్తున్నారు, సొలొమోన్ జ్ఞానాన్ని చూస్తున్నారు, సొలొమోన్ సూతులు చూస్తున్నారు, సొలొమోన్ జడ్జిమెంట్లు చూస్తున్నారు, సొలొమోన్ చూస్తున్నారు. ఒక ఆవిడ ఆ దక్షిణ దేశపు రాణి వచ్చి ఏమందంటే ఒక మాట ఉంది, సార్ అంతా కాదు సార్, ఈ రాజ్యాల పరిపాలించడం ఇవన్నీ కాదు కానీ అసలు మిమ్మల్ని అలా చూస్తూ మీ ఇంటి దగ్గర వంట మనిషికి ఉండిపోతే చాలు సార్ అంతే. ఎవరు?
ఆ మనిషి కదిలే లైబ్రరీలో ఉన్నాడు. ఎవరు? సొలొమోన్ గారు. ఇలాంటి ఆయన ఉన్న టైంలో దేశానికి మంచి పేరు వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేశం ఏం చెప్పండి. రెహబాము, యరాబాము లాంటి పనికిమాలోళ్ళు తెర మీదకి వచ్చిన తర్వాత రాజ్యాల కొరకు కుంపు రాజకీయాలు చేసి హగ్గులిచ్చి కిస్సులిచ్చి, అదే కదా వాళ్ళ రాజకీయం, హగ్గులిచ్చి కిస్సులిచ్చి ఈ బాడీ గార్డ్స్ని పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టి జడ్జిమెంట్ల పేరుతో మీకు న్యాయం తీరుస్తూ ఇది మా వాగ్దానాలని చెప్పి కొత్త పాలిటిక్స్ని వాళ్ళ తెర మీద తీసుకొచ్చి సొలొమోను కాలం తర్వాత రాజకీయంగా ఉన్న ఇజ్రాయెల్ రాజకీయాన్ని, పాలిటిక్స్ని, వాళ్ళ పొలిటికల్ సైన్స్ని ఏం చేస్తారు? 2 ముక్కలు చేసి పడేస్తారు. ఆ 2 ముక్కలు చేసింది ఎవరు? రెహబాము, యరాబాము. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి. చివరికి వెళ్ళేసరికి అర్థమవుతుందండి. 2 ముక్కలు చేసి పచ్చి యరబాము, రెహబాము అన్నవాడు వీళ్ళు ఏం చేస్తారు? పోటీ పడిపోయారు. ఈడేమన్నాడు, ఆ పయ్యుడు ఏమంటాడంటే ఆ దక్షిణ భూభాగంలో ఉన్న సొలొమోన్ టెంపుల్కి మనం ఎందుకు వెళ్ళాలి అని వాడన్నాడు. ఈడేమంటాడంటే నచ్చిందల్లా ఆరాధించండి, ఇంకా మనకి ఫేమ్ నేమ్ పెరగాలని వాడేం చేశాడంటే ఈ సిరియా దేవతలను పక్కన ఉన్న ఈ దేవతలు దేవీలు ఎవరైతే ఉన్నారో ఆ బొమ్మల బలిపీఠాలు కూడా తెచ్చి ఎక్కడ పెట్టారు? సొలొమోను మందిరంలో పెట్టారు. ఇలాంటివన్నీ పనికిమాలి పనులు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అది వాగ్దాన భూభాగం, మాటిచ్చిన భూభాగం. పైగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి సొలొమోను దగ్గర నుంచి ఎంతో కలలు కానీ దానికంటూ ఒక మెసేజ్ ఉందని, మెసేంజర్ ఉన్నాడని, మెస్సయ్య వస్తాడని ఎంతో చరిత్రతో వాళ్ళకి ముడిపడున్న ఆ చరిత్ర భూభాగాన్ని బలిపీఠాల గట్టి ఇజ్రాయేలీకి ధర్మశాస్త్ర ప్రకారం వ్యతిరేకమైన పందిని బలిపీఠం మీద వధించారు. ఇలాంటి పనులన్నీ చేసి ఇలాంటి రకరకాల పనులు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? చూస్తూ ఊరుకున్నాడా? చెదరగొట్టి పడేశాడు. బబులోనికి ఇర్మియాని పంపించన్నాడు. 70 సంవత్సరాలు తొలగొడి పడేస్తాను. 70 సంవత్సరాలు అన్నాడు, ఫిగర్ చెప్పాడు. అన్నట్టుగానే 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశాన్ని అక్షరాలు అప్పగించాడా లేదా? మన దేవుడితో వచ్చిన గొడవేడి చెప్పినా చెప్పి చేస్తాడు. మన దేవుడితో వచ్చిన గొడవేడి చెప్పినా రేపు రాకడ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఉండబోతుందో చెప్పడు, కానీ ఎలా ఉండబోతుందో ముందే ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడా? ఎవడా ఇచ్చాడు? బైబిల్లో పక్కా చెప్తాడు. ఆయన చెప్పకుండా ఏది చేయడు. మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఆ రోజు రాజకీయం ఎలా ఉంటుంది, ఎవరెవరు ఎత్తబడతారు, మెస్సయ్య రాక టైంలో మేఘాకృతమైన పరిస్థితులు ఎలా ఉంటాయి, పక్కా ముందే చెప్తాడు. అన్నట్టుగానే జరిగితే ఆయన మునుపు జరిగించిందే హిస్టరీ మళ్ళీ రిపీట్ చేసి మునుపు జరిగిందే మళ్ళీ జరిగిస్తాడు. ఆ రోజు కూడా అదే జరిగింది. వాళ్ళకి చెప్పాడు, వినలేదు, కొట్టాడు. 70 సంవత్సరాలు పట్టించేస్తాడు. 70 సంవత్సరాలు పట్టించేసాడు. ఆ పట్టించిన తర్వాత ఏమైంది? మళ్ళీ ఎజ్రా, నెహెమ్యా నాయకత్వంలో జెరుబ్బాబెలు గవర్నర్ అనుకుంటా ఆ టైంలో. ఈ యొక్క రాజకీయంలో ఎజ్రా, నెహెమ్యా టైంలో ఇజ్రాయెల్ని 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ విడుదలకి బయటికి తీసుకొచ్చాడు. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే. ఇజ్రాయెల్ని 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకొచ్చాడు. ఎప్పుడు? సొలొమోను మందిరం కట్టిన తర్వాత రెహబాము, యరొబాము దేశాన్ని 2 ముక్కలు చేసి కళ్ళు నెత్తికెక్కితే ఈ కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళందరినీ పక్కనున్న బలవంతులను తీసుకొచ్చి, ఎవరైతే ఉన్నారో బబులోను సామ్రాజ్యమైన ఆ బలవంతులను తీసుకొచ్చి మొత్తం వీళ్ళకి ముసుకేసి వలేసి వీళ్ళని కప్పేసి తీసుకెళ్ళిపోయారు. ఆ చెరలో వెళ్ళిపోయిన వ్యక్తులే దానియేలు యొక్క 3 స్నేహితులు. ఆ చెరను కూర్చిన ఎక్కువ ఏడుపు సందర్భం రాయబడిన గ్రంథమే ఇర్మియా. దాని వర్ణనే ఇలాప వాక్యాలు. తెలుసు కదా? వీటన్నిటి చరిత్ర అక్కడ జరిగింది. అది అయిన తర్వాత సరిగ్గా ఆ టైంలో ఎజ్రా, నెహెమ్యా అనేవారు నాయకులుగా వ్యవహరించి జెరుబ్బాబెలు యొక్క హయాంలో వాళ్ళు బయటకు వస్తే పడిపోయింది. అప్పుడు మందిరాన్ని వలిసి పాడేశారు. ఎందుకంటే అది బంగారు మందిరం. అది ఈ వచ్చినాడు ఎవడైతే నెబుకద్నెజరు తెలుసుగా, ప్రపంచ పాత 7 వింతల్లో వన్ ఆఫ్ ది వండర్ ఏంటి చెప్పండి? ఆ నెబుకద్నెజరు కట్టించిన హ్యాంగింగ్ గార్డెన్స్. మనం మొక్కలు వేస్తే ఎలా మొలుస్తాయి, వాటి డిఫరెంట్. ఆ రోజుల్లోనే మొక్కను తిరగేసేసాడు. అందుకే దాని పేరు హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. ఆ రోజుల్లో పక్షులు తెప్పించాడు, గార్డెన్స్ గాల్లో వేయించాడు. అందుకే ప్రపంచ వింతల్లో పాత వింతల్లోకి ఎంత ఏంటంటే నెబుకద్నెజరు అంత గొప్ప పరిపాలకుడు ఇజ్రాయేల్ యూదుల దేశాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఎందుకు చెప్తానేమోనండి, తిరిగి మనం ఇరాన్ దగ్గరకు వస్తాం, మర్చిపోకండి. ఎప్పుడైతే ఈ గొడవ జరిగిందో ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి మందిరం మొత్తం ఒలిచేశాడు. మందిరంలో పాత్రలు పట్టుకెళ్ళిపోయాడు. గోడల్లో ఉన్న రాళ్ళు కూడా పడగొట్టేశారు. ఎందుకు రాళ్ళు పట్టుకెళ్ళాడు? గోడకి మధ్యలో ఈ పూత వేశారు కదా, బంగారు పూత. ఆ బంగారు పూతను కూడా ఒలిచేయడానికి మొత్తం పడగొట్టేశారు, నాశనం చేశారు. ఆ పడిపోయిన బోడుగోలను మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి, రీమోల్డింగ్ చేయడానికి నాయకులు కావాలి. ఆ నాయకులు ఎవరున్నారయ్యా మళ్ళీ ఆ గోడలు కట్టించడానికంటే ఆ బాధ్యత తీసుకున్నవారు ఎజ్రా, నెహెమ్యా. అందుకే మీరు ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం చదివితే అందులో ఎక్కువ రిపీటెడ్ కనబడే హిస్టరీ అని చెప్పిన గోడలు కట్టే పనులు ఉంటారు. మీరు చూడండి, గోడలు కట్టడం, యుద్ధం చేయడం, గోడలు కట్టడం, యుద్ధం చేయడం. అయితే మనకి బిబిలికల్గా పుస్తకాలు ఒక లైన్లో ఆర్డర్లో లేవు, క్రోనాలజికల్ స్టైల్లో లేవు. కనుక
ఇవన్నీ చెదిరిపోవడం వల్ల మనం కన్ఫ్యూజ్ అయిపోయి చదవలేకపోతున్నాం. నిజానికి ఎప్పుడన్నీ 66 పుస్తకాలు అలా ఇప్పేసి లైన్గా మనకి పెట్టుకోలేకపోతుంది. నాకు ఎప్పుడో వచ్చింది ఐడియా, కానీ ఎలా చెప్పాలి వీళ్ళకి ఇంకెప్పలేదు. నిజంగానే ఆ పుస్తకాలు దేని వెనకాల ఏది ఉండాలి అని. సరే, ఏదేమైనా ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఇద్దరు జరిగించారు బాగానే ఉంది. మళ్ళీ ఏం చేశారు? ఇజ్రాయేల్ బుద్ధే ఏంటి చెప్పండి, కడుపు నిండితే ఒకలాగా, కడుపు నిండిపోతే ఒకలాగా, మనసు ఉంటే ఒకలాగా, మనసు లేకపోతే ఒకలాగా, దేవుడు బాగా మేలు చేస్తే ఒకలాగా, మేలు చేయకపోతే ఒకలాగా, మేలు పొందారు సుఖం ఒకలాగా, సుఖం మరిగిన తర్వాత దేవుడిని మర్చిపోయే బతుకు మరొకలాగా. ఇలాంటి పనులు చేసినప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేసినంటే మళ్ళీ చిత్తకొట్టించాడు. ఆ చిత్తకొట్టిస్తే వాళ్ళు మళ్ళీ కొట్టిస్తే తర్వాత సుమారు 400 సంవత్సరాలు వాళ్ళని అలా గాల్లోకి వదిలేశాడు. ఆ 400 సంవత్సరాలు ఎప్పుడైతే గాల్లోకి వదిలేశాడో సరిగ్గా అప్పుడు రోమా ప్రభుత్వం అనేది ఊపందుకుంది. తెలుసు కదా రోమా ప్రభుత్వం? తెలిసినా తెలియకపోయినా చెప్పండి, తెలిసినట్టే. బండ గుర్తుపెట్టుకోండి. బాబిలోనియన్స్, మెడోపెర్షియన్స్, గ్రీక్స్, 4వది రోమన్స్. ఇది గుడ్డు లెక్క, అలా గుడ్డుగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలు. ఇది ఎన్ని పూసలు అంటే చరిత్ర. ఈ 4 తెలిస్తే ప్రపంచ చరిత్రను అలా ఏళ్ళు మేము మాట్లాడవచ్చు. ఈ 4వ సామ్రాజ్యం వచ్చింది. ఆ 4వ సామ్రాజ్యం పేరు రోమా సామ్రాజ్యం. ఆ టైంలో ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ టెంపుల్ ఏరియా కానీ, యెరూషలేం ఏరియాని కానీ టేకప్ చేస్తున్న గవర్నర్ పేరు, అదే ఆ గవర్నరు మహాయేరోదు. అది యేసుప్రభువు వారి టైంలో పిల్లల్ని చంపేశాడు కదా, ఆడు. మీకు తెలిసినా తెలియకపోయినా చెప్పండి, తెలిసినట్టు. ఆ మహాయేరోదు ఎవడైతున్నాడో ఆడు తెర మీదకి వచ్చాడు. పాలిటిక్స్ ఉన్న వారికి అందరికీ పొలిటికల్ సైన్స్లో వాగ్దానాలు ఏంటి చెప్పిన, మతానికి సంబంధించిన వాగ్దానాలు ఎక్కువిస్తారు. మీరు ఇప్పుడు గమనించండి. నిన్న జరిగిందిగా, మనం అంటే మన మీద ఏడ్చేస్తారు, కానీ అనకుండా మనం ఉండలేం. ఏడిసినా అంటాం. ఆయన ఏదో కట్టాడు, అక్కడ ప్రధానమంత్రికి ఏదో కట్టాడు, ఇన్ని కోట్లు ఎట్టని అన్నారు. ఇన్ని కోట్లు ఎట్టి కట్టాడని ఆయన అంటే ఆయన మీద పడిపోయారు. మరి నిన్ను ఎంత ఖర్చు పెట్టారయ్యా అంటే చెప్పండి, 300 కోట్లు ఖర్చు పెట్టారు. 300 కోట్లు దేనికి ఖర్చు పెట్టారంటే శ్వాస మీద ధ్యాసకి. 300 కోట్లు నడుతున్నాడు. 300 కోట్లు శ్వాస మీద ధ్యాస ఖర్చు పెట్టారంట. నిన్న ఈరోజు మీడియా అనుకుంటాను డైరెక్ట్గా వస్తున్న అడిగాడు ఒక విలేకరు, ప్రజెంట్ మన గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారిని అడిగారు. డైరెక్ట్ అడిగితే ఆయన సింపుల్ ఆన్సర్ ఏం చెప్పారు తెలుసా? గిన్నీస్ బుక్లోకి ఎక్కాలని 300 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అసలు ఆన్సర్ అది. నేను అడుగుతున్నాను, మతానికి పెద్దపీటలు ప్రభుత్వాలు ఎప్పుడు వేసింది. ఆ రోజు రామా ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏ పీట వేసిందంటే ఇస్రాయేల్కి హార్ట్ బీట్ లాంటి సెంటిమెంట్, వాళ్ళకి ఎమోషనల్ ల్యాండ్ ఏదన్నా ఉందంటే సొలొమోన్ టెంపుల్. ఆ సొలొమోన్ టెంపుల్ కొరకు చాలా కళ్ళగా అంటారు వాళ్ళు. మందిరం బాగుంటే మేము బాగుంటాం, మందిరం బాగుంటే దేవుడు మాతో ఉంటాడు, మందిరాన్ని మళ్ళీ కట్టాలి ఎదురు చూస్తున్నప్పుడు ప్రభుత్వం పెత్తందారి వ్యవస్థ పెరిగిపోయింది. ట్యాక్స్లు వసూలు చేసేసారు. ఆ ట్యాక్స్లు వసూలు చేయడంలో వాళ్ళకి జాలి కనికరం లేదు. ఎంత జాలి లేదంటే గర్భిణీ స్త్రీలను కూడా ఎక్కడ పిలుస్తున్నారు చెప్పండి? జనాభా లెక్కలు పిలుస్తున్నారు. ఆ గర్భిణీ స్త్రీలను కూడా జనాభా లెక్కలు పిలుస్తున్నారంటే ఆ జనాభా లెక్కల టైంలో గర్భిణీ స్త్రీకి వెళ్ళి ఎక్కడో దారిలో కనేసిన తల్లే మరియమ్మ. ఆ సెన్సస్ టైంలోనే కదా కనేసింది. సరే, ఎప్పుడైతే ఈ జాలి లేని కనికరం లేదు, భూమి మీద పన్ను, ఇంటి మీద పన్ను, ప్రతి దానికి పన్ను, ట్యాక్స్ ఎంత మగ్గిపోతున్నప్పుడు ఇన్ని ట్యాక్స్లు కట్టలేని ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ మందిరం కట్టగలరా? కానీ ఆ ఏరియాని టేకప్ చేయడానికి మహాయేరోదు ఒక గవర్నర్ వచ్చాడు. ఆ గవర్నర్ గారు ఆడికి పదవి పిచ్చి, ఆడికి జనాలు పిచ్చి, ఆడికి ఓట్లు పిచ్చి. ఆ టైంలో ఈ యూదుల యొక్క మన్ననంతా మనం గెలుచుకోవాలి అంటే ఏం చేద్దామంటే ఈ యూదుల యొక్క మన్ననంతా మనం గెలుచుకోవడానికి ఏం చేద్దామంటే వీళ్ళకి ఒక సెంటిమెంట్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ బోడుగోడలుతుంది. ఆ టెంపుల్ని మళ్ళీ మనం రీమోల్డింగ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు నన్ను చెప్పండి ఆరాధిస్తారు, గౌరవిస్తారని చెప్పి సుమారు 46 సంవత్సరాలు రీమోల్డింగ్ చేయించాడు. అన్నమాట మీకు అర్థమవుతున్నాయా? 46 సంవత్సరాలు వాడు మొత్తం పునర్నిర్మాణం జరిగించాడు. 46 సంవత్సరాలు వారు రీమోల్డింగ్ చేయించాడు. కనుకే ఆ రీమోల్డ్ జరిగిన టెంపుల్ని యేసుప్రభు శిష్యులు అలా నడిచి వెళ్తున్నప్పుడు యేసుప్రభు అని ఇలా పిలిచి, ప్రభువా చూడు ఆ మందిరం ఎంత శృంగారంగా నిర్మింపబడిందంటే అప్పుడు అంటారు, ఇది 46 సంవత్సరాలు కట్టిరే, దీన్ని పడగొట్టండి 3 రోజుల్లో చెప్పండి తిరిగి లేపుతాను. ఈ 46 సంవత్సరాలు కట్టింది ఎవరు? సొలొమోన్ కాదు. ఈ 46 సంవత్సరాలు కట్టింది ఎవరు? ఎజ్రా నెహెమ్యాలు కాదు. ఈ 46 సంవత్సరాలు దీనికి ముహూర్తం పెట్టి ఇంత బాగా నిర్మించింది ఎవరంటే ఈ 46 సంవత్సరాలు హేరోదు. ఎవడు? మహాయేరోదు. ఆ మహాయేరోదు అన్నవాడే 46 సంవత్సరాలు దాన్ని శృంగారు దేవాలయంగా చేశారు. మీరు శృంగారం అనగానే ఎక్కడికో పోకండి,
ఆ దేవాలయాలు వేరు. శృంగారం అనే పదానికి ఏంటంటే అందమైన దేవాలయంగా దాన్ని అంత బాగా నిర్మించాడు. అంత బాగా నిర్మిస్తే యేసుప్రభు వారికే శిష్యులు చూపించాలనుకున్నారంటే అది ఎంత అందంగా ఉంటుందో మీకు అర్థం కావాలి. అలాంటి మందిరాన్ని చూపించిన తర్వాత దేవుడు అన్నాడు, లూకా సువార్త 23వ అధ్యాయం వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు చూడండి. ఏమని ఆ మందిరం గురించి గొడవ పెడుతున్నాడు చూడండి ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం, త్వరగా లూకా సువార్త 23వ అధ్యాయం 27 వచ్చి నుండి. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు ఆయనను వెంబడించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవడి. ఇదిగో గొడ్రానును పాలియన స్థలమును ధన్యమైన చెప్పు దినంలో వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పాడని పర్వతములతోనూ మమ్మల్ని కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు వచ్చి వారు పశ్చిమరానికి ఎలాగ చేసిన నిండిన దానికి ఇంకేం చేద్దరో ఏం అర్థం లేదని నాకు అర్థమైంది. వివరిస్తాను వినండి. ఏం అర్థమైంది? యేసుప్రభు వారిని సిలువేయడానికి గొలుగత్తా కొండకి తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు జడ్జిమెంట్ అయిపోయింది. ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు మార్గం మధ్యలో ఈ యెరూషలేము కుమార్తెలందరూ ఆయన చూసి ఏడుస్తున్నారు. ఎందుకు? ఆయన వలన మేలు పొందారు, ఆయన వలన భోజనం తిన్నారు, ఆయన వలన స్వస్థలు పొందారు, ఆయన వలన ఎంతో కొంత లబ్ధి పొంది ఆయన మీద వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది. మెస్సయ్య రాజు, ఈ గవర్నమెంట్ని ఎదిరించే మహానాయకుడు, విప్లవకారుడు ఎంతో కొంత ఆయన మీద వాళ్ళకి నిరీక్షణ ఉంది కనుక ఆ నిరీక్షణ కాస్త సిలువుగా మారిపోయి మోసుకెళ్ళిపోతున్నప్పుడు తట్టుకోలేక బాధపడుతూ, కుమారుడా, దావీదు కుమారుడా అని ఆయన వైపు చూసి, దేవుని కుమారుడు అని ఆయన వైపు చూసి రొమ్ము కొట్టుకొని దుఃఖించుచున్నప్పుడు ఆయన అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా అన్నాడు. ఏ కుమార్తెలు? ఆ పదం మర్చిపోద్ది. ఏ కుమార్తెలు? రాజమండ్రి కుమార్తెలు కాదు, చెప్పండి. తూర్పుగోదావరి కుమార్తెలు కాదు, ఏ కుమార్తెలు కాదు. దీన్ని మార్చేస్తారు తెలుగు సినిమాల్లో, దీన్ని మార్చేస్తారు ఈ డ్రామాస్ ఏవైతున్నాయో ఈ డ్రామాస్లో, దీన్ని మార్చేస్తారు స్క్రిప్ట్లో, దీన్ని మార్చేస్తారు ప్రసంగాల్లో. ఆ ఒక్క పదం తీసేస్తారు కనుకే ఆ సందర్భం అర్థం కాకుండా పోయింది. ఏ పదం తీసేశారు? యెరూషలేము కుమార్తె అనే పదం తీసి చదవకూడదు. దాన్ని ఎలా చదవాలంటే యెరూషలేము కుమార్తెలానే చదవాలి. కానీ ఆ పదాన్ని ఎలా చదివారు? సూపర్ స్టార్ కృష్ణ గారు తీశారు కదా సినిమా. ఆ సినిమాలో కానీ అంతకుముందు కరుణమాడి దయమాడి సినిమాల్లో కానీ యెరూషలేము కుమార్తెలారా అనరు, అమ్మలారా. ఏడవకండి, మీకోసం చెప్పండి. మీ పిల్లలు అమ్మలారని లేదయ్యా చెప్పండి. అక్కడ అమ్మలారని లేదు, ఏముంది చెప్పండి? యెరూషలేము కుమార్. ఆ ఒక్క పదం చాలు హిస్టరీ మొత్తం ఎగిరిపోవడానికి. అది తీయొద్దు. అందుకే దేవుడు ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. సున్నైనను పొల్లైన. ఎందుకు? నువ్వు ఒక్కటి మార్చావంటే హిస్టరీ మొత్తం కొలాప్స్ అవుద్ది. నువ్వు చెప్పకూడని తప్పులు చెప్తావు. అలా తప్పులు చెప్పిన ఆయనలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన సంఘానికి వర్షిప్కి, ఒక్క వర్షిప్కి 10,000 మంది వస్తారు. ఎవరన్నా అడగండి. ఆయన రెఫరెన్స్ ఏమని చెప్పాడు చెప్పినా? ఆయన రెఫరెన్స్ ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో కనని గొడ్రాలను పాలియన స్థలములను ధన్యములైన చెప్పి అంటే దేవుడు చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడో సువార్తల్లో ముందుగానే రాయించాడు. ఈ రెఫరెన్స్ దేనికోసం తెలుసు? ఇప్పుడు ఈ 21వ శతాబ్దం నెరవేరుతుంది. ఈ 21వ శతాబ్దం నెరవేరుతున్న ఈ రెఫరెన్స్ ఎలా నెరవేరుతుందంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంట. టెస్ట్ ట్యూబ్ బేబీ. టెస్ట్ ట్యూబ్ బేబీ ఏంటి? టెస్ట్ ట్యూబ్ బేబీ ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయి పిల్లలకి అంటలేదు కదండి కొంతమంది. మళ్ళీ ఎలాంటి మలుపులు కూడా వద్దేమో, లేనిపోను కూడా ఒకటి అంటే ఒకటి జరుగుతుంది కదా మలుపులు కూడా. సరే, కొంతమంది అందరూ కాదు, కొంతమంది కండం మానేశారు. ఎందుకంటే అందం తగ్గిపోతుందని చెప్పి మళ్ళీ మన మధ్య ఇంకా నాకేం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. అది లవ్ తగ్గిపోద్దని చెప్పి, అందుకే అందం తగ్గిపోకూడదని వీళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ ట్యూబ్ని సంప్రదిస్తారు, సరోగసిని సంప్రదిస్తారు. సరోగసి అంటే మా వైఫ్కి అందనమాట. ఏం చేస్తారంటే ఇంకొక ఆవిడ మా వైఫ్ అండాన్ని, నా శుక్రకణాన్ని పట్టుకెళ్ళి ఆ రెండింటిని తన గర్భంలో పెడతాం. ఆ గర్భంలో పెడితే ఆవిడ మా కోసం పెట్టిన కంట. జస్ట్ ఆవిడ మాకు బెలూన్ లాగా తన స్టమక్ ఇస్తుంది అనమాట. దాన్నే సరోగసి అంటారు. రెండోది టెస్ట్ ట్యూబ్ అన్నాడు చూసారా? ఆ ట్యూబ్లో నుంచి పంపిస్తారంట శుక్రకణం. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అట దేవుడు ఎప్పుడో చెప్పేశాడట. ఎక్కడ చెప్పేశాడట? ఇదిగో ఎక్కడ చెప్పాడట? ఇదిగో ఇక్కడ చెప్పేసాడని ఒక పెద్ద ఆయన ఈ రెఫరెన్స్ చూపిస్తున్నాడంటే ఇంకా ఆయన ఏమనాలి? అక్కడికి వచ్చి ఐఏఎస్లు వస్తారు ఆయన చర్చికి. అక్కడ వచ్చే కలెక్టర్లు ఏమైపోతున్నారు, ఆ ఎస్పీలు ఏమైపోతున్నారు, ఆ డిఎస్పీలు ఏమైపోతున్నారు, ఆ డాక్టర్లు ఏమైపోతున్నారు, ఆ ఎంఆర్ఓలు ఏమైపోతున్నారు? నేను అడుగుతున్నాను, వాళ్ళు బిజీ షెడ్యూల్లో వాళ్ళ బైబిల్ ఎలా చదవరు? ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కనీసం హిస్టారికల్గా, జాగ్రఫికల్గా వాళ్ళకి ట్రూత్ అనేది ఏంటో నువ్వే చెప్పకపోతే ఈ సొసైటీకి ఎవరు చెబుతారు? అంటే జనాలకి ఏది చెప్పినా వినేస్తారు అనుకోవడం, పులిపేట మీద నిలబడి కుప్పు గంతులు వేయడం అంటారు అనరా?
తెలిస్తే తెలుసు, ఏది పడితే తోసేసి చెప్పేస్తే ఎలా కుదురుద్ది? దేనికోసం చెప్తుంది? ఇది టెస్ట్ బేబీ కోసమా? దేనికోసం చెప్తుంది? సరోగసి కోసమా? కాదు. అది దేనికోసం చెప్తున్నాడు? క్రీస్తు శకం 70లో సుమారు జూలై నెల అనుకుంటా, జూలై 12 నాకు ఎప్పుడు గుర్తులేదు, ఈ నెల అనుకుంటా, క్రీస్తు శకం 70లో మొదటి శతాబ్దంలో 70వ సంవత్సరంలో అధికారికంగా దేవుడు ఏం జరగబోతుందో 30 సంవత్సరాల ముందే చెప్పిన ప్రవచనమే ఈ ప్రవచనం. అంటే యేసు ప్రభు వారిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ఇలా అంటారు, ఏమనంటే, అమ్మా నా కోసం ఏడకండి, క్షమించండి యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవద్దు. ఎందుకు? యెరూషలేము కుమార్తెలారని ఎందుకు అంటున్నారంటే, యెరూషలేములో 70లో ఒక విపత్తు జరగబోతుంది, అది పక్కా జరుగుద్ది. నేను చెబుతున్నాను, ఏ యెరూషలేమును చూసి అయితే మీరు మురిసిపోతున్నారో, ఏ యెరూషలేము చూసి అయితే జేజేలు కొడుతున్నారో, ఏ మందిరాన్ని చూసి అయితే మీరు మురిసిపోతున్నారో, అది ఖచ్చితంగా జరుగుద్ది. ఆ రోజు ఎంత ఘోరకలు జరుగుద్దంటే, ఈ రోజు నాకేస్తున్న సిలువను చూస్తే మీరు ఎంత బాధపడిపోతే, మీ పిల్లల్ని చూస్తుండగానే బండకేసి కొడతారు, మీ పిల్లల్ని చూస్తుండగానే వాళ్ళ నిలువెల్లా చీరేస్తారు, మీ పిల్లలు మీ ముందు చనిపోతారు. ఆ రోజు మీరు అనుకుంటారు, ఈ బిడ్డల సావు కళ్ళతో చూసే కన్నా బిడ్డల కనకుండా ఉన్న గొడ్రాలి పనే మంచిదనే రోజులు వస్తాయి. యెరూషలేములో ఇవి జరుగుతాయి, పక్కా జరుగుతాయి. ఇదిగో ఆ రోజు మీ పిల్లల చావును మీరు కల్లారా చూడాల్సి వస్తుంది. ఆ రోజు మీరు ఎవరి ధనిలను పొగుడుతారు తెలుసా? పాలియన స్థనములు ఎవరైతే ఆ తల్లుందో, కనని గొడ్రాలు ఎవరైతే ఉందో, ఆ గొడ్రాలే బెటర్. ఎందుకంటే వాళ్ళ పిల్లల సావు చూడట్లేదు, చేతులారా కనుక్కున్న పిల్లల సావు మా కళ్ళతో చూస్తున్న ఈ దరిద్రం చూసే కన్నా కొండల్లారా రండి, మెట్టల్లారా రండి, పర్వతాల్లారా రండి, వచ్చి మా మీద పడి మమ్మల్ని చంపేయండి అని మీరు ఆ రోజు సావును కోరుకుంటారు. మీరు నా సావును చూసి మీరు జాలిపడుతున్నారు, కానీ త్వరలోనే మీ సావు మీకు రెడీగా ఉంది అని ప్రవచనం చెప్పాడు. ఎవరికి? యెరూషలేముకి. ఎవరికి? యూదులకి. ఎప్పుడైతే ఆ ప్రవచనం చెప్పాడు అన్నట్టుగానే క్రీస్తు శకం 70లో జరిగిపోయింది. ఆ జరిగిపోయిన దెబ్బకి బాగా వినండి, మళ్ళీ ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికి చెప్పండి చెదిరిపోయింది. ఆ చెదిరిపోయిన వాళ్ళు పరిగెట్టారు. ఆ పరిగెట్టిన వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారంటే మన గుంటూరు వరకు వచ్చారు. ఆ పరిగెట్టిన వాళ్ళు ఎక్కడ వచ్చారంటే నా దగ్గర రండి, మా బొమ్మూరు వచ్చారు, మీరు చూడండి కావాలంటే. ఆ పరిగెట్టిన వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే మీరు చూడండి, మేము మణిపూర్ వెళ్ళాం. మణిపూరు ఈశాన్య రాష్ట్రాలు ఏవైతున్నా అక్కడ కూడా సమాజ మందిరం ఉంది. ఎక్కడెక్కడ చూడండి, అక్కడక్కడ యూదులందరూ ఎక్కడి వరకు చెదిరిపోయి వచ్చేస్తారు. ఈ యూదులందరూ చెదిరిపోయిన వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఫామ్ అయ్యారు. ఎప్పుడు ఫామ్ అయ్యారంటే 1945 మే 14న మళ్ళీ వీళ్ళు సమకూడారు. సమకూడడం కాదు, దేవుడు సమకూర్చాడు. ఎందుకు? వీళ్ళ మీద ఆయనకి ఫోకస్ ఉంది, ఎంతో కొంత ఉంది. ఇజ్రాయేల్కి సపోర్ట్ చేస్తున్నామని కాదు, కానీ ఈ ఇజ్రాయేల్ దేశానికి ఎంతో కొంత ఆయన వాళ్ళ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు లేకపోతే ఈరోజు మనకి చెప్పండి రక్షణ లేదు. వాళ్ళు ముట్టు పక్కకు తిప్పి కోపగించారు కనుక వాళ్ళ తృణీకరించిన రక్షణ అన్ని జనులకి వరమైపోయింది. మనం ఏం చేస్తామంటే వాళ్ళు తృణీకరించిన వరాన్ని మనం పొందుకుని వాళ్ళ మీద మీసాలు తిప్పుతున్నాం. మనం ఏమని? గ్రేట్ పీపుల్స్ అంటున్నాం. మనం వాళ్ళు ఏమంటారు? మీరు గ్రేట్ పీపుల్స్ కాదు, మీరు జెంటైల్స్ అంటే వాళ్ళ దృష్టిలో అన్యులు, మీరు నీచులు అని. మనం ఏమంటున్నామంటే లేదు మేము జెంటైల్స్ కాదు, ఇప్పుడు బిబ్లికల్గా మీరే జెంటైల్స్, ఇప్పుడు మేము ఎవరంటే సన్ ఆఫ్ అబ్రహాం అని మనం చెప్పుకుంటున్నాం. ఎవరికి వాళ్ళకి క్లైమ్ చేసుకుంటున్నారు. ఈ టైంలో 48 వరకు సుమారు చెదిరిపోయారు, మళ్ళీ వీళ్ళు ఫామ్ అయ్యారు. అప్పుడు నిర్ణయించుకున్నారు, ఎందుకంటే వీళ్ళకి ఎంతో కొంత దేవుడు సపోర్ట్ ఉంది. అంచె దినాలు వచ్చే సమయానికి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఇజ్రాయేల్ని దేవుడు ఏం చేస్తాడట? పోగు చేస్తాడు. ఉందా లేదా? అంచె దినాలు వచ్చే సమయానికి ఇజ్రాయేల్ని పోగు చేస్తాడు. ఇప్పుడు ఏ దినాలండి ఇవి? అంచె దినాలు ఇవి కదా. అంచె దినాలు ఇప్పుడు. ఎప్పుడు అంచె దినాలు? అప్పుడు స్టార్ట్ అయ్యాయి. అంచె దినాలు అయినప్పుడు. అందుకే వాళ్ళు అనుకుంటే ఫామ్ అయిపోలేదు, వాళ్ళు అనుకుంటే నిలబడిపోలేదు, వాళ్ళు అనుకుంటే ఏమి చేయలేరు. మచ్చుకు 2 రెఫరెన్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. 147వ కీర్తన చూడండి ఒకసారి. 147వ కీర్తన 2వ వచనం. 147వ కీర్తన 2వ వచనం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. ఏంటట? యెహోవాయే ఇశ్రాయేలుని కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలుని పోగు చేయవాడు. చెప్పండి, ఆయనే. చెదిరిపోయిన ఇశ్రాయేలుని పోగు చేస్తాడంటే ఈ మాట రాసే సమయానికి అప్పుడు బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. ఈ మాట రాసే సమయానికి వెళ్ళబోతున్నారు, జరగబోతుంది. సొలొమోను కీర్తనది. ఈ కీర్తన నెరవేరింది. ఆ నెరవేర్పు ఇప్పటికే చెప్పండి కొనసాగిస్తున్నాడు. మరొక రిఫరెన్స్ చూడండి. 127వ కీర్తన మొదటి వచనం. 127వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల
దాన్ని కట్టివారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావల కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఈ పట్టణం మీరు ఏ పట్టణాలు అనుకోకండి, ఒకవేళ పెట్టుకోండి. ఈ పట్నం అక్షరాలుగా ఆ రైటర్ హాథర్ ఎవరైతే ఉన్నాడో ఆ పట్నం, ఆయన ఉద్దేశంలో ఆ పట్నం ఏంటో తెలుసా? యెరూషలేము. యెహోవా పట్నము కాపాడిన ఎలా ఆ పట్నమున కావల కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మా దగ్గర ఏవో మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏదో చెప్తారండి, అది సరే గుర్తురావట్లేదు. ఆ మిసైల్స్ అంటే వాళ్ళు ఎవడైతే ర్యాకెట్ వేసాడో అది ఇంకా ఇలా పడకుండానే ఈడి ఐరన్ డోమ్, ఈ ఐరన్ డోమ్తో అవి ఇంకా గాల్లో ఉండగానే కాల్ చేస్తాను. అడుగుతున్నాను, అంత నాలెడ్జ్ వాళ్ళకి ఎలా వచ్చిందండి? టీవీ నైట్ చెప్పాడుగా, ఎలా వచ్చింది? సైన్స్ కనిపెట్టింది వాళ్ళు, రకరకాల కోడ్స్ కనిపెట్టింది వాళ్ళు, ఐన్స్టీన్ వాళ్ళు, నజరేయుడైన యేసు వాళ్ళకి సంబంధించిన వాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, వాళ్ళు డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఒక మాట అన్నారు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది ఎవరు చెప్పండి? సైన్స్లో కానీ, పాలిటిక్స్లో కానీ, వ్యవసాయ శాస్త్రంలో కానీ మీరు ఎక్కడ చూడండి, ఏ రణరంగంలో అయినా వాళ్ళ హస్తం లేకుండా ఉండదు. మొన్న కరోనా కనిపెట్టిన దానికి కూడా, ఆ కరోనా ఇరుడు కనిపెట్టింది కూడా మొదట అడిగేసింది ఎవరు చెప్పండి? ఏదన్నా మీరు చూడండి, వాళ్ళ ప్రస్తావన లేకుండా ఉండదు. వాళ్ళు ఎంత మూమెంట్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు వెనకాల వాళ్ళ డిఎన్ఏలో పనిచేసేలాగా పనిచేస్తున్న శక్తి ఎవరు? ఇవే రిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనకడు. నీ డోమన్న నిద్రపోద్దేమో కానీ ఆయన కూడా నిద్రపోడు, గుర్తుపెట్టుకో. నీ మిసైల్స్ అయినా పనిచేయడం మానేస్తేమో కానీ ఆయన మాట ఇచ్చాడు, చివరి కాలంలో అంచె దినాల్లో నా కుమారుడిని ఎరిగేలాగా ఇజ్రాయేల్ని మరలా అంటు కడతాను. ఆ ప్రవచనం నెరవేరుది త్వరలో. ఇజ్రాయేల్ మళ్ళీ అంటు కడతాను. ఎవరికి అంటు కడతావు? ఇటు అన్యులకి ఇటు ఇశ్రాయేల్కి మధ్యస్థం చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రాజెక్ట్ ఇంకా జరగబోతుంది. ఏమో ఏ రోజు ఇప్పటి వరకు తృణీకరించిన వాళ్ళు ఏ రోజు ఉన్న పాటను అంగీకరిస్తారు ఇంకా మనకి తెలీదు. చాలా వరకు యేసు ప్రభువుని నమ్ముతున్నారు. లెక్కలు చూస్తుంటే రాను ఇంకా ఎప్పుడు నమ్ముతారో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా సత్యాన్ని అంగీకరించే కాస్తంత స్వభావం ఉంది వాళ్ళకి. ప్రపంచం అంతా ఒకవైపు నిలబడినా వాళ్ళు మాత్రం ఒకవైపు నిలబడతారు, వాళ్ళు నమ్మిన సత్యం కొరకు. అయితే వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత, వీళ్ళు తిరిగి వచ్చాక ఇల్లు ఖాళీగా ఉంచుతారు. ఇప్పుడు మన ఇల్లు ఉందండి, ఓ 10 సంవత్సరాలు ఇల్లు వేసిపోయామనుకోండి, అందరూ తుడిసి ఉండేస్తారు. మనం వచ్చే వరకునే పక్కింటాడు వండిస్తాడా? పాపం జేమ్స్ ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. పాపం వచ్చే వరకు జాగ్రత్తగా వీళ్ళు కాపాడదాం అనుకుంటాడా? ఏం చేస్తాడు చెప్పండి? ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, సెకండ్ డాక్యుమెంట్ పుట్టిస్తాడు పుచ్చేటవాడు ఉంటుంది కదా. 2 డాక్యుమెంట్ వస్తుంది. ఎలా వచ్చిందంటే ఆడు లేడు, ఏమయ్యాడో తెలియదు. 10 సంవత్సరాల నుంచి మేమే దీన్ని కావాలి కాస్తుంది. అందుకే మనకు ఒక రూల్ ఉంది కదా, 10 ఇయర్స్ ఎక్కువగా ఒక ఇంట్లో ఉన్నా, 30 ఇయర్స్ ఎక్కువగా ఇంట్లో ఉన్నా ఆ కరెంటు బిల్లు నువ్వు అలాంటి పని చేయకండి. ఎందుకు చెప్తున్నాను మళ్ళీ ఒకటి ఎక్కువగా అక్కడ ఉన్నా దాని మీద అథారిటీ ఎక్కువ ఎవరిదో అవుద్ది చెప్పండి? ఆ స్టేయింగ్లో ఉన్నవారిదో అవుద్ది. అలాగే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశం ఖాళీ ఉండిపోయింది కనుక అప్పటికే అబ్రహాం గారికి అన్అఫీషియల్, ఇంక నన్ను అడగండి ఏంటంటే, ఆవిడకి 12 మంది పుట్టారు కదా, అదే ఆడు వంకరోడికి మళ్ళీ 12 మంది, ఆ 12 మంది పుట్టారు కదా. అప్పుడు వాళ్ళు చాలా పెద్ద జనాభా అయిపోయారు. ఆ జనాభాలో ఒక జనాభాయే ఆమస్. ఆ జనాభాలోంచి పుట్టుకొచ్చిన మతాల సమ్మేళనమే ఇరాక్. ఆ మతాల సమ్మేళనం నుంచి వాళ్ళు నమ్మిన మతాల విశ్వాసమే అరబ్ ఫెయిత్. గుర్తుపెట్టుకోండి, ఇది హిస్టరీ. ఇది ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఖాళీగా చూసి వీళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలకి ఎంతైనా కాదన్నా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అన్నదమ్ములు ఎవరు చెప్పండి? ఇస్మాయిలీ. వీళ్ళు ఏం చేశారంటే, ఈ తమ్ముళ్ళు లేని టైం చూసి వీళ్ళు సరిగ్గా ఆ కొంప మీదకి, చెప్పండి కొంప అంటే ఇజ్రాయేల్ దేశం, ఆ దేశం మీద ఆక్యుపై చేసి మాదంటే క్రీస్తు శకం 500. మీరు గుర్తుపెట్టుకోండి మంచిది, గుర్తుపెట్టుకోకపోతే ఇంకా మంచిది మీ ఆరోగ్యానికి, గుర్తుపెట్టుకుంటే మీ ఆత్మీయతకి మంచిది. సరే, క్రీస్తు శకం 500లో సరిగ్గా అక్కడ మీరు చూడండి, క్రీస్తు శకం 500లో ఇక్కడ ఇది ఫస్ట్, ఇది ఇక్కడ చూడండి, ఇది ఉంది చూసారా, అల్-అక్సా ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడండి, ఇది ఒక మసీద్. 500లో ఒక ఆయన పుట్టుకొచ్చారు, ఆయన పేరు మొహమ్మద్ ప్రవక్త గారు ఏమన్నారంటే, నాకు గాబ్రియల్ అక్కడే కనబడింది, నాతో చాలా డీప్ హిస్టరీ మాట్లాడింది, నేను క్రిటిసైజ్ చేయట్లేదండోయ్, ఆ హిస్టరీ వాళ్ళు చెప్పుకున్నదని నేను చెప్తున్నాను.
నాతో మాట్లాడింది ఎక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోయింది అన్నాడు ఆయన. ఆయన అలా అన్నాడు. తర్వాత వీళ్ళు విన్నారు, వచ్చారు, కట్టారు. ఈ లోపల వీళ్ళు తిరిగి వచ్చారు. ఏంట్రా కట్టారు అన్నారు. మసీద్ అన్నారు. అలా ఎలా కట్టేస్తారా అన్నారు. గాబ్రియల్ అన్నారు. మొత్తం స్టోరీ మారిపోయింది. సొలొమోన్ లేడు, అడిగేవాళ్ళు లేరు, నాయకులు లేరు, దైవజనులు లేరు, యాజకులు లేరు. అక్కడే కట్టేశారా? పట్టుకెళ్ళి ఏకంగా గర్భగుడిని కట్టినట్టు కట్టేశారు. చూడండి అక్కడ. అది సొలొమోను మందిరం కాదు, అది కూడా మసీదే. మరి సొలొమోను మందిరం ఏది లేదు. సొలొమోను కట్టిన ఆ గోడలు ఏవి లేవు. మరి ఏమున్నాయంటే హిజ్కియా ఉన్నాడుగా, హిజ్కియా. ఆ హిజ్కియా కట్టించిన సెకండ్ కట్టించాడు కదా, ఆ రెండోసారి కట్టించిన గోడలు ఉంటాయే, ఆ గోడలు బోడు గోడలు మిగిలాయి. ఆ గోడలకి తూర్పు వాళ్ళు ఏదో ఉంటుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనా గోడ అంటారు. ఆ గోడలో ప్రార్థన చేసి సీటీలు ఎడుతుంటారు. మీరు చూసారా సీటీలు? మన క్రైస్తవులు కూడా ఎడతారు. అక్కడికి వెళ్ళి ఎప్పుడు పాస్పోర్ట్ అవుతుందా, నేను వెళ్ళి సీట్ ఎడదాం అనుకుంటాను. నా పాస్పోర్ట్ ఆగిపోయింది. సరే, ఎప్పుడైతే అది చూడండి, ఆ గోడ ఒకటి ఉందా మిగిలింది. మరి మిగిలింది అది హిస్టరీలో మొత్తం తుడిచిపెట్టేశారు. ఎప్పుడైతే ఇది పోయిన తర్వాత ఇజ్రాయేల్ మళ్ళీ 1948 మే 14వ తారీఖున వాళ్ళొక రాజ్యంగా కూడగట్టుకుని వాళ్ళొక నిర్ణయానికి వచ్చారు. ఏమన్నారంటే, చావో రేవో, ఇప్పటి వరకు మన జాతి మీదకి ప్రతి ఒక్కడు ఎగిరాడు. దేశం మంది, కష్టం మంది, డైలాగ్ రకరకాల మనవి, అన్నీ మనది. మన ప్రాణం మన జాతి వైరం కోసం ఎంత ఎత్తుకైనా ఎదగాలి. మన జాతిని కాపాడుకోవడానికి అవసరమైతే అడ్వాన్స్ సైన్స్ మనమే కనిపెట్టాలి, అడ్వాన్స్ టెక్నాలజీ మనమే కనిపెట్టాలి. ప్రతి దానికి మనం ముందుండాలి. ఎందుకంటే మన జాతి ఈ ప్రపంచాన్ని శాసించాలని కంకణం కట్టుకుని కసితో ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు. చూడండి, సైన్స్ వాళ్ళదే, బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళదే, వ్యవసాయ శాస్త్రం వాళ్ళదే. మీరు ఏదన్నా మాట్లాడండి, పొలిటికల్లో కొత్త మూమెంట్ తీసుకొస్తుంది వాళ్ళే, రసాయన శాస్త్రాలు వాళ్ళవే, మిసైల్స్ వాళ్ళవే. వాళ్ళు ఎప్పుడో 1957లో వాడేసిన మిసైల్స్ సెకండ్ హ్యాండ్లో కొనుక్కుంటాం మనం, ఎవరన్నా అడగండి. అప్పుడు వాడేసినాయి మిసైల్ 2, మిసైల్ 1, మిసైల్ 2 అప్పుడు వాళ్ళు ఇంకా ఎంత అడ్వాన్స్ ఉన్నారు. వాళ్ళు బాగా వినండి, ఈ రోజుల్లో వాళ్ళు ఎంత అడ్వాన్స్ సైన్స్ అంటే, వాళ్ళు ఈరోజు ఇక్కడుండగా స్పేస్లోంచి సాటిలైట్లోంచి ఏ ప్రధానమంత్రి ఏం చేస్తున్నారో చూడగలిగే క్యాపబిలిటీ ఉందండి వాళ్ళకి. ఈరోజు చర్చిలో జేమ్స్ అన్నాడు ఏం మాట్లాడుతున్నారో కూడా చెప్పగలరు వాళ్ళు. నా స్పాట్ ఎక్కడుందో చెప్పగలరు. అక్కడ మీట్ నొక్కితే ఇక్కడ నా కింద ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. అలాంటి టెక్నాలజీ ఉంది వాళ్ళకి. మనం చంపేశారుగా ఆ హమాస్ గారి నాయకుని ఎలా చంపేశారు? అంత లోపలికి ఆ ఇంటీరియర్ ఏరియాకి, అది సీక్రెట్ రూమ్స్ ఏవైతున్నావో ఆ బఫర్ జోన్లో కూడా వెళ్ళి ఆయన ఎలా చంపేశారంటే, ఎలా చంపేశారు చెప్పిన, వాకీటాకీలు ఉంటాయి కదా, వాకీటాకీలు. ఆ వాకీటాకీని ఎలా యాక్ట్ చేశారో, వాకీటాకీని ఎవడైనా యాక్ట్ చేస్తాడండి, అలా యాక్ట్ చేస్తారు. మొబైల్ని హ్యాకింగ్ చేశారనుకోవచ్చు, వాకీటాకీని యాక్ట్ చేయడమే కాదు, దాన్ని పేలిపోయేలాగా దానిలోకి ఆ యొక్క మిసైల్స్ ఎలా పంపితే అదొక విచిత్రం అండి వాళ్ళంతా ఆపరేషన్. మళ్ళీ చెప్తున్నాను, చంపింది వాళ్ళే అని తెలుస్తుంది, చంపింది వాళ్ళే అని తెలుస్తుంది, కానీ నో ఎవిడెన్స్. ఏ ఎవిడెన్స్ ఉంటుంది మీరు చూడండి. ఇది ఇజ్రాయేల్ పని అంటారు అందరూ, ఒక్క ఎవిడెన్స్ ఉంటుంది. వచ్చినాడు ఎవడో కూడా తెలియదు, ఆడు ఏ ఉద్యోగం చేస్తున్నాడు కూడా తెలియదు, ఆడు ఇక్కడ ఉన్నాడు కూడా తెలియదు. ఇవన్నీ వీళ్ళ కంకణం కట్టుకున్నారు. మోసే దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నారు, యెహోషువ దగ్గర నుంచి కొన్ని నేర్చుకుని వాళ్ళ కంకణం కట్టుకున్నారు. ఎప్పటికైనా ఒక నిర్ణయానికి వచ్చారు, 3వ మందిరాన్ని కట్టాలి. మొదటి మందిరం సొలొమోను కట్టాడు. 2వ మందిరాన్ని చెప్పండి, జెరుబ్బాబెలు అయ్యాములో, నెహెమ్యా ఎజ్రా అయ్యాములో కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ పడిపోయిన గోడల్ని, ఆ 2వ దాన్ని మళ్ళీ 46 సంవత్సరాలు పునర్నిర్మాణం చేసింది మహాయేరోదు. మళ్ళీ పోయిన తర్వాత ఇప్పుడు ఉండిపోయినాయే మొత్తం ఈ మసీదులను తీసేసి మళ్ళీ సొలొమోను మందిరాన్ని, ఆ ప్లానింగ్ ఇంకా ఉంది. అక్కడ ఉంటుంది కదా రాజుల గ్రంథంలో, ఇన్ని మూరలు, ఇన్ని కొలతలు, దీని వాలు ఇది ఎంత, ఈ ముందు ఎంత ఉండాలి, వెనకాల ఎంత ఉండాలి, ప్రత్యక్ష గుడారం, అతి పరిశుద్ధ స్థలము, గంగాలం ఇక్కడ, ఈ మొత్తం మ్యాప్ ఉంది. ఇక్కడ ప్రింట్ ఉందిగా, బ్లూ ప్రింట్ ఉందిగా. ఈ ప్రింట్ని జాగ్రత్తగా డిజైన్ చేసి ఆ పక్కా ప్లానింగ్ ఉంది, మెటీరియల్ ఉంది, అన్నీ ఉన్నాయి. 1 నైట్లో కట్టేసేంత సైన్స్ ఉంది వాళ్ళకి. కట్టడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు గొడవలన్నీ దేనికంటే చెప్పండి, ప్రపంచ గొడవలన్నీ తిప్పి దేనిగా చెప్పనా? నువ్వు జీగా చదువుకుంటావో, నువ్వు కరెంట్ అఫైర్ చదువుకుంటావో, నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్ ఉంటావు, నువ్వు ఏదైనా చదువుకో, నువ్వు బైబిల్ హిస్టరీని దాటి ఏది చదవలేవు. రాసి పెట్టుకో, నువ్వు బైబిల్ హిస్టరీని దాటి ఏది చదవలేవు. ఇప్పుడు ప్రపంచ పొలిటికల్ సైన్స్ దేని మీద నడుస్తుంది తెలుసా? సొలొమోన్ టెంపుల్ కోసం ప్రపంచం కొట్టుకుంటుందంటే ఏమనాలి? దట్ ఈస్ బైబిల్ అనాలి, గుర్తుపెట్టుకో.
బైబిల్ హిస్టరీ అది, బైబిల్ చరిత్రను ఎవరు కాదని లేరు. ఇప్పుడు ఇది నిర్మాణానికి సిద్ధపడిపోయారు. ఈ నిర్మాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు వేల మీదకి తిరగబడింది ఎవరంటే ఇస్లాం దేశాలను పక్కొచ్చి, ఆ ఇస్లాం దేశాల్లో ఒక ఇస్లాం దేశమే ఇరాన్. ఇరాన్ అనగానే మన అందాల రాణి మనకు గుర్తు రావాలి. బైబిల్లో మన అందాల రాణి ఎవరు చెప్పండి? మీ రాణి కాదు, చెప్పండి. ఇప్పుడు ఇంటి ఇస్తాను చెప్పండి. సూసాను కోట చెప్పండి. అంటారు, ఇది కూడా చెప్పబోతే చెప్పండి. సూసాను కోటలో ఎవరుండేవారు? ఎస్తేరమ్మ. ఆ సూసాన కోట ఆ రోజుల్లో క్యాపిటల్ ఏరియా. ఆ సూసాన కోట ఏరియాని ఇప్పుడు విస్తరింపజేస్తే ఇరాన్. మ్యాప్లో చూస్తారు ఒకసారి, లుక్ వేయండి, ఎందుకన్నా మంచిది. ముగించేద్దాం, 9:30 అయిందా? ముగించేద్దాం, ఒకసారి చూద్దాం. మొదటి మ్యాప్ తీయండి ఒకసారి. మొదటి మ్యాప్ అబ్రహాం ప్రయాణం చేసిన దేశంలో ఉంది చూడండి. అవసరం లేదు, చింపేస్తారా? చూడండి, మ్యాప్స్ ఇంకా అప్డేట్ బైబిల్స్ వచ్చాయి. వీలైతే దాన్ని ఫాలో అవ్వండి, మన బైబిల్ ఇంకా బాగా అర్థమవుతుంది. అబ్రహాం ప్రయాణం చేసిన దేశంలో ఉంది చూసారా? బాక్స్ చూసారు కదా, బాక్స్ నేను చదివింది అబ్రహాం ప్రయాణం. ఆ బాక్స్కి రైట్ సైడ్ మీరు అలా వెళ్తే అబ్రహాం గారు ఊరు ఉంది. ఏ ఊరు? ఊరే. అబ్రహాం గారు ఊరి పేరు ఏం పేరు? ఊరే. ఆ ఊరికి పైకి వెళ్ళండి, కల్దియా. ఆ కల్దియాకి పైన బబులోని కనబడుతుందిగా. ఆ బబులోనికి కల్దీకి మధ్యలో ఉన్న దాన్నే ఇరాక్ అంటారు. ఇరాక్. ఆ ఇరాక్ సద్దాం హుసేన్ గారి చరిత్ర అంత ఉంది కదా, ఇక్కడదే. ఆ ఇరాక్ అలా దాటి పక్కకి వెళితే, ఆ దాటి అలా పక్క ఇద్దుకెళ్ళి కనబడుతుందిగా నది. ఆ నది అలా దాటి వెళితే సూసాన్ కనబడుతుంది మీకు రైట్ సైడు. కనబడినట్టే కనబడుతుందిగా. ఆ సూసాను కోట ఇలా కనబడుతుంది చూడండి. ఇలా ఒక సింబల్ వేసి, అదేదో దానిమ్మ పండులా కనబడుతుంది చూడండి, ఇలా సింబల్ వేసి. ఆ సూసాను కోట, తమ్ముడు ఎర్ర మార్క్ తిప్పుతున్నాడు చూడండి. ఆ సూసాను కోట ఏదైతే ఉందో ఆ సూసాను కోట ఏరియాయే ఇరాన్. ఇప్పుడు అక్కడ ఉన్న ఇరాన్కి ఇక్కడ మళ్ళీ చూపించాను, ఆ చివరికి రా మ్యాప్. ఎరుసలేం చూపించి ఒకసారి. ఎరుసలేంకి, అది అక్కడున్న ఎరుసలేంకి ఇప్పుడున్న ఇరాన్కి ఇప్పుడు వారు స్టార్ట్ అయింది. ఈ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశమే అరబ్బు ఎడారి. ఈ ఎడారిని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మధ్యలో తగిలే దేశాలే గల్ఫ్ హబ్. వీళ్ళందరూ చుట్టాలన్నమాట. ఎవరు? ఆ చుట్టాల బ్యాచ్ ఉన్నారు కదా, నేను డైరెక్ట్గా అడగండి, ఇవన్నీ లైవ్లో వెళ్ళిపోతాయి. ఆ చుట్టాల బ్యాచ్ ఉన్నారుగా, వీళ్ళంతా చుట్టం పట్టిన అన్నదమ్ములు బిడ్డలు అనమాట. వీళ్ళందరూ ఒకరొకరు సపోర్ట్ ఇచ్చుకుంటారు. ఎందుకంటే వీళ్ళ రిలీజన్ ఒక్కటే, వాళ్ళు రెండు భాగాలు ఉన్నా కానీ వాళ్ళ రిలీజన్ ఒకటి. అందుకే వీళ్ళందరికీ కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి. వాళ్ళకి అలా అర్థమైనవి. ఆ రెఫరెన్స్ ఏంటంటే వాళ్ళు చదివిన గ్రంథాల్లో యూదులు ఎప్పుడు మనకి చెప్పండి శత్రువులు. అలా వాళ్ళు చదువుకున్నారు కనుక ఇప్పుడు అక్కడి నుంచి ఇరాన్కి ఇజ్రాయెల్కి ఇప్పుడు వార్ స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ ఎంత ఉందండి మీరు చూడండి, బ్లూ. ఇజ్రాయెల్ ఎంత ఉందండి? బ్లూ ఎంత ఉంది? సీపురు పుల్ల చిన్నది ఉంది. ఈ చిన్నదే చెప్పండి, ఈ రెడ్ ఉంది చూసారా, ఎరుపు, దానికి ఎరుపు ఎక్కిచ్చేస్తుంది చూడండి, దట్ ఈజ్ ఇజ్రాయెల్. అదెంత ఉంది, ఇదెంత ఉంది? ఇదే కాదు, ఇప్పుడు ఇరాన్ చదువుతున్నారా? నెక్స్ట్ నేను భవిష్యత్తు దేశాలు చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఇజ్రాయెల్ మీదకి వచ్చేది ఎవరు చెప్పిన? రష్యా. మీరు రాసి పెట్టుకోండి, రెఫరెన్స్ ఉంటాయి వాటికి. నెక్స్ట్ రాబోయేది ఏంటి చెప్పిన? అల్జీరియా. నెక్స్ట్ రాబోయేది లిబియా. నెక్స్ట్ రాబోయేది ఈజిప్ట్, సూడాన్, ఇరాన్, సిరియా, సౌదీ అరేబియా, మెమన్. ఈ దేశాలన్నీ రెడీగా ఉన్నాయి పిల్ల దేశం మీదకి. ఏ దేశం మీదకి? మీరు ఎన్నన్నారండి అబ్బా చెప్పండి, అలా అంటారు. చెప్పండి, మీరు ఎంతమంది అయినా రండి చెప్పండి. సింగిల్. ఎందుకంటే యోధా గోత్రపు సింహం హస్తం ఉంది వెనకాల, గుర్తుపెట్టుకో. మీరు ఎన్నైనా రండి, మీరు ఎంతమంది అయినా రండి, మీరు ఎంత గుంపులుగా వస్తారండి. ఎందుకంటే ఆ యోధా గోత్రపు సింహం వాళ్ళ రక్షణ కోరుకుంటుంది. వాళ్ళు ఇంకా సింహాన్ని ఎరగట్లేదు, కానీ వాళ్ళని ఎందుకు కాపాడుతుందో తెలుసా? ఎప్పటికైనా ఇజ్రాయెల్ చెప్పండి రక్షణ పొందాలి. కాపాడాడు, కొన్ని రోజులు పాఠాలు నేర్పించాడు, చెదరగొట్టాడు, అటు కొట్టాడు, ఇటు కొట్టాడు. వీళ్ళందరినీ కొట్టు తీసుకొచ్చి ఇప్పుడు ఆవిడ కూర్చోబెట్టాడు. వీళ్ళకి ఎన్ని సపోర్ట్ చెప్పినా, ఇరాన్ ఉంది, రష్యా ఉంది, అల్జీరియా ఉంది, లిబియా ఉంది, ఈజిప్ట్ ఉంది, సూడాన్, సౌత్ సూడాన్, 2 సూడాన్లు ఉన్నాయి కదా, 2 సూడాన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఉన్నాయి. ఇరాక్, సిరియా, సౌదీ అరేబియా, మెమన్, కొన్ని దేశాలు, ఇవన్నీ వాళ్ళకి సపోర్ట్ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్కి ఉన్న సపోర్ట్ ఒక దేశం, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అదొకటే నిలబడుతుంది. ఎందుకో చెప్పినా, వాళ్ళకి తెలుసు ఎంతైనా చెప్పండి, వాళ్ళ రిలీజన్ మన రిలీజన్ చెప్పండి ఒక్కటే, మన ఫెయిత్ ఒక్కటే అని నమ్ముతారు. కనుక
ఇజ్రాయెల్ దేశానికి అగ్రరాజ్యం ఏదైనా సపోర్ట్ ఇస్తుందంటే చెప్పండి. ఇందాక వచ్చి ముందు వార్త చూశాను, అమెరికా రంగంలోకి దిగింది అని. దిగుతారు, రంగంలోకి దిగుతారు, రంగం వాళ్ళదే. గొడవలో దిగుతారు, గొడవ వాళ్ళదే. అందుకే చూడండి, రేపు 3వ ప్రపంచ యుద్ధం జరిగితే 2 వార్తలు 2 పాయింట్స్ మాట్లాడుకోవచ్చు. 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? 3వ ప్రపంచ యుద్ధం అంటే ఇస్లాం చెప్పండి, క్షమించండి వద్దు, ఇస్లాం చెప్పండి, ఇజ్రాయెల్. ఇస్లాం చెప్పండి, ఇజ్రాయెల్. ఈ 2 దున్నపోతూ దెబ్బలాడుకుని చెప్పండి, లేగదోళ్ళు మనమే పడిపోతాయి. ఆలాలు కొట్టుకుంటారండి, ఆడి దగ్గర బాంబులోని ఈడి దగ్గర బాంబులో, మన దగ్గరే చెప్పండి. ఆడి వైపు జారబడినా ప్రమాదమే చెప్పండి, ఈడి వైపు జారబడినా ప్రమాదమే. ఎవరొకరు సపోర్ట్ ఐక్యరాజ్య సమితి 2 భాగాలు గడిపోయింది అనుకోండి, ఐరస్సా ఆ 2 భాగాలు గడిపోయింది అనుకోండి, గడిపోయిన తర్వాత ఎవరో సపోర్ట్ ఇవ్వాలిగా. సపోర్ట్ ఇస్తాడు, చూస్తూ ఊరుకుంటాడా? మన పక్కన ఉన్న వాళ్ళు చుట్టాలు ఎవరు చెప్పండి, మొన్నే ఇస్తాడు కదా పాకిస్తాన్. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, ఏం జరుగుతుంది ఇదంతా అంటే సొలొమోన్ టెంపుల్ చుట్టూ జరుగుతుంది, అబ్రహాం వాగ్దానం చుట్టూ జరుగుతుంది, ప్రవక్తల వాగ్దానాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇవన్నీ ఎంతకింత గొడవ జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే చట్టం పని తన పని చేస్తుందన్నది ఎంత వాస్తవమో బైబుల్ దేవుడు పొలిటికల్ సైన్స్లో తన పని తాను చెప్పండి. రాజమండ్రి ఎమ్మెల్యే ఎవరు ఇవ్వాలో కూడా ముందే అక్కడ తెలిసి గుర్తుపెట్టుకోండి. ఎవరు దిగాలో, ఎవరు ఎక్కాలో, ఎవరు ఉండాలో, ఎవరు పోవాలో మొత్తం డివైన్ కౌన్సిల్లో ముందే దేవుడు నిర్ణయిస్తాడు. అది ఎవరికి అర్థమవుద్దంటే అందరికి అర్థమవుదు. దేవుని లేఖనాల వెలుగులో చూసిన వాళ్ళకి మాత్రమే ప్రపంచం ఏ మూమెంట్స్లో ఉందో చెప్పండి అర్థమవుద్ది. 1-2 రిఫరెన్స్ చూసి మనం ముగిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఈ రిఫరెన్స్ చూడకపోతే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దానికి అర్థం లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 52 వచనం. చెదిరిపోయిన దేవుని పిల్లల్ని ఏకముగా సమకూర్చుటకును. ఇక్కడ ఒక విషయం జరుగుతుంది చూడండి, 47వ వచనంలో. కాబట్టి ప్రధాన యాజకులు, పరిచయులు మహాసభకు సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుష్యుని అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయన ఎలాగూ చూస్తూ ఊరుకునేలా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలముల మీద మన జనములను ఆక్రమించుకుందరని చెప్పుకుందరు. ఒక ఇంటర్నల్ మీటింగ్ జరుగుతుంది. ఎవరికి? పరిచయులకి, శాస్త్రులకి, పెద్దలకి. ఎవరికి జరుగుతుంది ఈ మీటింగు? ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు వచ్చి. ఎందుకు? పబ్లిక్ ఫేమ్ నేమ్ ఎవరికి పెరిగిపోతుంది? మనం ఇలా వదిలేస్తే రేపు పొద్దున మన ఇల్లు టెంకులు వేసుకుని తిరిగినా మనకి ఎవడో 100 వచనాలు చెప్పడు, మళ్ళీ ఎవడో పట్టించుకోడు, మన మేకపోతే గాంభీర్యం పూర్తిగా తగ్గిపోద్ది. చివరికి పబ్లిక్ అంతా ఇటువైపు తిరిగితే సెంట్రల్ గవర్నమెంట్కి అందుతుంది వార్త ఏంటంటే అక్కడ ఏదో మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇంకో గవర్నమెంట్ ఏదో ఫామ్ అవుతుందని అనుకుంటారు. తర్వాత ఆ రోమ ప్రభుత్వం వచ్చి మనమే పడిపోతుందని ఈ పెద్దలు మేకపోతే గాంభీర్యం కలిగిన అందరూ ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. ఆ మీటింగ్ మాట్లాడుకుంటున్న టైంలో ఈ పెద్దలకు ఒక పెద్ద వచ్చేటండి. అందులో ఆ పెద్ద వచ్చి ఏమంటున్నాడు చూడండి, మనం ఆయన అయితే వారిలో కైపా అని ఒకడు, ఇది తెలుసుగా కైపా అన్న, ఈ కైపా అనే ఒకడు ఆ సంవత్సరంలో ప్రధాన యాజకుడు ఉండి మీకేమి తెలియదు, మీకేమి తెలియదు, మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవడం యుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పును. తనంతట తాను ఇలాగ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరంలో ప్రధాన యాజకుడు ఉండిన కనుక అలా చెప్పాడట. యేసు జనసమూహం కొరకు, జనముల కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లల కొరకు ఏకముగా సమకూర్చుటకు సావనై ఉన్నాడని. ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయింది దేనికి చెప్పనా? కేవలం అన్యులకు రక్షణ ఇవ్వడానికే కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయింది కేవలం మన పాపాల కొరకే కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయింది ఈ ప్రవచనం ప్రకారం తెలియజెప్పాడు మొత్తమే ప్రధాన యాజకుడానికి చెప్పాడు. ఆ చెప్పిన ప్రవచనం ప్రకారం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు మళ్ళీ సమకూడి దేవుని పిల్లలుగా మారతారు. ఇప్పుడు బాగా వినండి, సమకూడడం అంటే జోగ్రఫికల్గా దేశం విస్తరించడం కాదు. దేవుడు తన ప్రవచనాన్ని చాలా డీప్గా చెప్పాడు. ఏమనంటే ఎలా సమకూరుతారంటే సంఘముగా ఫామ్ అవుతారు. ఎలా ఫామ్ అవుతారు? సంఘం. అందుకే చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వారికి యూదుడని ఉండదు చెప్పండి, గ్రీసు దేశస్థుడు ఉండదు, అన్యుడని లేదు, ఇశ్రాయేలని లేదు. మరి ఏమవుతారంటే అందరూ ఏకమవుతారు. ఈ చెదిరిపోయిన అన్యుల్ని ఇశ్రాయేలందరినీ కలిపి తన రాజ్యాన్ని విస్తరింపజేస్తారు. ఇప్పుడు దేవుడు ప్రణాళిక కేవలం ఇజ్రాయేల్ దేశమే కాదు, ఇజ్రాయేలు అన్యులు కూడా కలిసి సంఘముగా కట్టబడాలన్నదే చెప్పండి దేవుని ప్రణాళిక. అందుకే దేవుని కుమారుడు ఈ భూమి మీదకి చెప్పండి సశరీరుడిగా వచ్చాడు. అందుకే అన్నీ చదువుకుంటారు, తెలిసిన వార్తలు అనుకుంటారు, కానీ ఆ చదివిన దాన్ని ఏం జరుగుతుందో ఒకసారి మీరు ప్రపంచంలో చూడగలిగితే
దేవుడు చెప్పింది పక్కా నెరవేరుతుంది. దేవుడు ఒక ప్రవచనం చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. మరో మాట చూడండి, త్వరగా ముగిద్దాను, ఒట్టే చెప్తున్నాను, ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుండి. మనం జన్మ వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే కానీ నీతిమంతులుగా తీర్చబడినని మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా 2వ అధ్యాయం 17 వచ్చినవేనా? మరి ఆయన వచ్చి దూరస్తులైన మీకు, ఇక్కడ దూరస్తులు అంటే ఎవరు? ఇశ్రాయేల్, క్షమించండి, అన్యజనులు. సమీపస్తులైన వారంటే ఎవరు? ఇశ్రాయేలీలు. వారికి నీ సమాధాన సువార్త ప్రకటించును. ఆయన ద్వారానే మనము ఉభయములు, అంటే ఉభయం అంటే ఎవరు? అన్యులు, ఇశ్రాయేలు, ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశంలో ఉండక పరిస్థితులతో ఏకపట్నమును దేవుని ఇంటివారై ఉన్నాడు. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పునాది మీద ఇల్లుగా కట్టబడుతున్నారంటే ఏ ఇల్లు, ఏ పునాది, ఏ రాళ్ళు? సంఘం. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇశ్రాయేలీని అన్యులను కూడా కలిపి ఒక సంఘంగా కట్టబోతున్నాడు. ఆ సంఘంగా కట్టబోతున్నాడు కనుకే ఈ ప్రణాళికలో దేవుడు ఉన్నాడు. మనమందరం ఏమనుకుంటున్నామంటే వారు జరుగుద్ది, వారు జరుగుద్ది, వారు జరుగుద్ది అంటున్నారు. కానీ ఇశ్రాయేలందరూ కనిపెట్టేది ఎవరి వరకు? మెస్సయ్య వస్తాడని. క్రైస్తవులందరూ కనిపెట్టేది ఎవరి వరకు? మెస్సయ్య రెండవ రాకల్లో వస్తారని. వాళ్ళనుకునే మెస్సయ్య వేరనుకున్నా, వీళ్ళనుకునే మెస్సయ్య ఒకటనుకున్నా, వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇద్దరు మెస్సయ్య. ఆ వచ్చినోడు ఒకరోజు ఇద్దరిని ఒకటి చేస్తాడు. ఇదిగో ఇలాగే మేఘాల మీద వస్తాడు. గాన ప్రతిగానాలు, పంచభూతాలు, మిక్కటమైన యంత్రంతో వాతావరణం ఒక్కసారి రెప్పపాటున మారిపోద్ది. ఆ రోజు ఉభయులు ఇద్దరు ఏకమవుతారు. రక్షణ పొందిన వీరిని మేఘాల మీద చెప్పండి ఎత్తుకెళ్ళిపోతారు. ఇదంతా నిజమేనంటారు అన్నయ్య అని మీరు నన్ను అడిగితే, నిజమే రయ్యా. టీవీ 9లో వస్తుంది చూడు, చూడు. ఆ టీవీ 9లో వచ్చేది అదే. ఇదంతా అబద్ధమైతే ఇప్పుడు టీవీ 9లో ప్రజెంట్ వారు ఏమని కూడా చెప్పండి. కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రవచనాలు, కనబడుతుంది చరిత్ర, కనబడుతుంది వారు, కనబడుతుంది అంత నిజం. ఇది నిజమైతే రాకడ కూడా జరుగుద్ది అనేది చెప్పండి. నిజం నిజం నిజం.